ଭାବିକି ଦେଖନ୍ତୁ మోసేకి ఏమనిపించుంటాదో మీరు ఆలోచించండి. ମିଶ୍ର ଦେଶକୁ ଯାଅ ବୋଲି ଅଗ୍ନିବୁଦାରୁ ଦର୍ଶନ ଦେଲା ବେଳେ ଯିବାକୁ ଚାହୁଁ ନଥିବା ମୋସା మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడి నువ్వు ఐగుప్తులో నా ప్రజలు తీసుకొనని ఇష్టపడిన మోషే ଯିଏ ନିଜେ ନେତୃତ୍ୱ ନେବାକୁ ଚାହୁଁ ନଥିଲେ ఎవరైతే తనకు తానుగా నాయకుడిగా ఉండడానికి అసలు ఇష్టపడే లేదు ସେଇ ପ୍ରକାର ଲୋକକୁ ପ୍ରଭୁ ଆଣିକି ନେତୃତ୍ୱ ଦାୟିତ୍ୱ ଦେଲେ. అటువంటి వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి నాయకుడిగా నియమించాడు. ଆଉ ଲୋକେ କହୁଛନ୍ତି ତୁମେ ଆପଣାକୁ ନିଜେ ନିଜେ ଉନ୍ନତ କରିଦେଲ. ఇప్పుడు ప్రజలు అంటున్నారు నీకు నీవు హెచ్చించుకుంటున్నావు. ଏସବୁ ଶୁଣି ମୋସା ମୁହଁ ମାଡ଼ି ପଡ଼ିଗଲେ. ఇవన్నీ విని మోషే సాగిలిపడ్డాడు. ପରମେଶ୍ୱର କହିଲେ అప్పుడు దేవుడు అంటున్నాడు ମୋସା ଭୟ କର ନାହିଁ. మోషే భయపడకు. ଆସନ୍ତା କାଲିକି రేపు దినాన ଏ ଲୋକମାନଙ୍କର ବିଚାର ଆମେ କରିବୁ. ఈ ప్రజలు నేను తీర్పు తీరుస్తాను. ସଦାପ୍ରଭୁ କାହାକୁ ମନୋନୀତ କରିଛନ୍ତି దేవుడు ఎవరిని నియమించుకున్నాడు ଆଉ ସଦାପ୍ରଭୁ କାହାକୁ ମନୋନୀତ କରିନାହାନ୍ତି. దేవుడు ఎవరిని నియమించుకొనలేదు. କାଲିକି ସ୍ପଷ୍ଟ ହେଇଯିବ. రేపు దినాన అది నిర్ణయించబడుతుంది. ଆଉ ତୁମେ ଗୋଟିଏ କଥା କହିବ. అయితే నీ ఒక్క మాట మాట్లాడాలి. କଣ ସେ କଥା? ఏంటా మాట? ଇସ୍ରାଏଲୀୟ ମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ରଖିବ. ఇశ్రాయేలు ఎదుట పెట్టి ଯଦି ମୁଁ ନିଜେ ନିଜେ ଇସ୍ରାଏଲର ଭାବବାଦୀ ମହାଯାଜକ ଏବଂ ବିଚାରକର୍ତ୍ତା ହୋଇଅଛି ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు నేను నాయకుడిగా ప్రధాన యాజకుడిగా లేదా ప్రవక్తగా నియమించుకొని ఉంటే ତେବେ କାଲିକି ପରମେଶ୍ୱର ମୋତେ ଅଗ୍ରାହ୍ୟ କରିଦେବେ. రేపు దేవుడు నన్ను తిరస్కరించును గాక. କେମିତି ଅଗ୍ରାହ୍ୟ କରିବେ? ఏ విధంగా దేవుడు తిరస్కరిస్తాడు? କେମିତି జଣା ପଡିବ? ఏ విధంగా తెలియపరచబడుతుంది? ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଜଣା ପଡିବ. దేవుని సన్నిధిలో తెలియపరచబడుతుంది. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ. దేవుని నామం మహిమపరచబడును గాక. ଇସ୍ରାଏଲୀୟ ନେତାମାନେ କହିଲେ କେମିତି ହେବ? ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు ఏ విధంగా జరుగుతుందండి? ପରମେଶ୍ୱର କହିଲେ అప్పుడు దేవుడు అంటున్నాడు ଇସ୍ରାଏଲର 12 ଗୋତ୍ର ମଧ୍ୟରୁ ఇశ్రాయేలున 12 వంశములో నుంచి ଏକ ଏକ ଗୋତ୍ର ପାଇଁ ଏକ ଏକ ଯଷ୍ଟି ଆଣିବ. ఒక్కొక్క వంశములో నుంచి ఒక్కొక్క కర్రని తీసుకొని రండి. ରୁବେନ୍, ସିମିయోన్, ଲେବି, ଜିହୁଦା, ଆସେର, ଇସାଖର, ସବଲୁନ, ନପ୍ତାଲି, ଦାନ, ଗାଦ, ବିନ୍ୟାମିନ, ଯୋସେଫ 12 ଗୋତ୍ର ପାଇଁ 12 ଗୋଷ୍ଠୀ ଆଣିବ. କିନ୍ତୁ ଲେବି ଗୋତ୍ର ପାଇଁ ଯୋଉ ଯଷ୍ଟି ଆଣିବ ଲେବିର ନାଁ ଲେଖିବ ନାହିଁ. అయితే ఇశ్రాయేలు ఉన్న 12 వంశంలోని 12 కర్రలు తీసుకొనిరా, కానీ లేవి వంశంలో ఉన్న కర్రను మాత్రం లేవి అని పేరు పెట్టకు. ତ ସମସ୍ତେ ଆପଣା ଆପଣାର ଯଷ୍ଟି ନେଇକି ଆସିଲେ. అందరూ తమ కర్రలు పట్టుకొని వచ్చారు. କଣ ପାଇଁ ଆସିଲେ? ఎందుకు వచ్చారండి? ପରମେଶ୍ୱର ଆମକୁ ମଧ୍ୟ ନେତା ବନାନ୍ତୁ. దేవుడు మాకు కూడా నాయకుడిగా నియమించాలి. ଆଉ ସେ ଯଷ୍ଟି ସକଳ ଅଣାଗଲା. ఆ కర్రలని తీసుకొని వచ్చిన తర్వాత ଶୁଖିଲା କାଠର ଯଷ୍ଟି ଅଟେ. అవన్నీ కూడా ఎండిపోయిన కర్రలు అయి ఉన్నాయి. ଯଷ୍ଟି ଗୁଡାକରେ ନାମ ଲେଖାଗଲା. వాటి మీద పేర్లు రాయబడ్డాయి. ରୁବେନ୍ ବଂଶର ଲୋକମାନେ ଭାବିଲେ ଆମକୁ ବି ପ୍ରଭୁ ମନୋନୀତ କରିଛନ୍ତି. రూబేను వంశస్థులు అనుకున్నారు దేవుడు మమ్మల్ని కూడా నియమించుకున్నాడు. ଆମେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ସେବା କରିବୁ. మేము కూడా దేవుని సేవిస్తాం. ସେମାନଙ୍କ ଯଷ୍ଟିରେ ଲେଖିଲେ ରୁବେନ୍. వాళ్ళు కర్ర మీద రాసుకున్నారు రూబేన్ అని చెప్పుకున్నారు. ସିମିయోନ ବଂଶର ଲୋକ ଆସିଲେ. సిమియోన్ వంశస్థులు వచ్చారు. ସେମାନେ ଲେଖିଲେ సిమియోନ. వాళ్ళు సిమియోన్ అని చెప్పుకున్నారు. ଲେବି ବଂଶ ପାଇଁ ଯଷ୍ଟି ଅଣାଗଲା. అయితే లేవి వంశస్థుల కొరకు కర్ర తేబడ్డది. ସେଠାରେ ଲେବି ଲେଖାଗଲା ନାହିଁ. అక్కడ లేవి అని రాయబడలేదు. ହାରୋନଙ୍କ ନାଁ ଲେଖାଗଲା. హారోన్ అని పేరు రాయబడ్డది. କାହିଁକି? ఎందుకంటే ଇସ୍ରାଏଲୀୟ ମାନେ ఇశ్రాయేలీయులు ଏ ବଂଶର ఈ వంశస్థులో ଏଇ ପରିବାରକୁ ଅଭିଯୋଗ କରୁଥିଲେ. ఈ కుటుంబం మీద వాళ్ళు ఫిర్యాదు చేసేవారు. ଆଜି ମଧ୍ୟ ସେମିତି ହେଲେ କେହି ହେଲେ ଅଭିଯୋଗ କରିବେ. ఈ విధంగా కూడా ఈ రోజులు కూడా ఆ విధంగా జరిగితే అందరూ ఫిర్యాదు చేస్తారు. ବଡ ଦିଦି ଭାବବାଦିନୀ, అలాగే పెద్దక్క ప్రవక్తి, ଭାଇନା ମହାଯାଜକ, అన్నయ్య పెద్ద యాజకుడు, ଆଉ ସାନ ଭାଇ ହେଉଛି ବିଚାରକର୍ତ୍ତା. చిన్న తమ్ముడు న్యాయాధిపతి. ମାନେ ଏ ତିନି ଭଉଣୀ ଭାଇ ମାନଙ୍କୁ ଆକା ପ୍ରଭୁ ମନୋନୀତ అంటే କରିଛନ୍ତି. ఈ ముగ్గురు అన్నదమ్ముల అక్క చెల్లెలనే దేవుడు నియమించుకున్నాడు. ଆଜ୍ଞା କାହାର ମୁଣ୍ଡ ଖରାପ ହେବ ନାହିଁ କହୁଛି. అయ్యగారు ఎవరు తల పాడవదండి చెప్పండి. ଆଜି ହେଲେ ଲୋକେ କଣ କହିବେ? ఈ దినాల్లో కూడా ప్రజలు ఏమంటారు చెప్పండి? ଆମର କପାଳରେ ବୋକା ଲେଖା ହେଇଛି. అంటే మా యొక్క నుదుటి మీద మూర్ఖులమని రాయబడ్డది. ଏ ତିନି ଭାଇ ଭଉଣୀକୁ ଆକା ପ୍ରଭୁ ବ୍ୟବହାର କରିବେ. ఈ ముగ్గురు అన్నల్ని అక్క చెల్లిని మాత్రమే దేవుడు నియమించుకున్నాడు. ଶୁଣନ୍ତୁ, వినండి, ବେଳେ ବେଳେ ପ୍ରଭୁ କୌଣସି ଫ୍ୟାମିଲିକୁ ସେମିତି ବ୍ୟବହାର କରନ୍ତି. కొన్నిసార్లు దేవుడు కొన్ని కుటుంబాలను ఆ విధంగా నియమించుకుంటాడు. ତାହାକୁ ଆମେ ମନା କରିପାରିବା ନାହିଁ. దాన్ని మనం వ్యతిరేకించలేము. ଯେହୋଶୁଆ କହିଲେ ମୁଁ ଓ ମୋର ପରିଜନ ସଦା ପ୍ରଭୁଙ୍କ ସେବା କରିବୁ. యోసు అంటున్నాడు నేను నా కుటుంబం యెహోవాను సేవించెదము. କର୍ନେଲିୟକୁ ପ୍ରଭୁ କହିଲେ ତୁମେ ଓ ତୁମ ପରିବାର ପରିତ୍ରାଣ ପାଇବ. అలాగే కొర్నేలుకి దేవుడు అన్నాడు కదా, కొర్నేలు నీవు నీ కుటుంబం ଏଣୁ రక్షించబడుతుంది. ବେଳେ ବେଳେ କାହାରି ପରିବାର ଉପରେ ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ପେଶାଲ ଯୋଜନା ଥାଏ. కొన్నిసార్లు కొన్ని కుటుంబం మీద
దేవుని యొక్క ఒక ప్రత్యేకత ఉంటుంది. ସେ ଫ୍ୟାମିଲି ଦୁନିଆର ସବୁ ଫ୍ୟାମିଲି ଠାରୁ ଅଲଗା ଅଟେ. ఆ కుటుంబము ప్రపంచంలో ఉన్న వేరే అన్ని కుటుంబాల కన్నా వేరుగా ఉంటుంది. పుస్తక 22:18-19 అనుసారే ఆదికాండం 22 అధ్యాయము 18-19 లో అబ్రహాముకు କହିଲେ, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, तुम परिवार तुम वंश द्वारा, నేను నీ కుటుంబాన్ని బట్టి నీ వంశాన్ని బట్టి वंश द्वारा నీ వంశాన్ని బట్టి सारा पृथ्वी को आशीर्वाद నేను ప్రపంచాన్ని దీవిస్తాను. गुडे स्पेशल वंश, ఒక ప్రత్యేకమైన కుటుంబం. तो कहारी कहारी फैमिली कहारी कहारी वंश बड़ा स्पेशल था. కొంతమంది యొక్క కుటుంబం కొంతమంది యొక్క వంశము ప్రత్యేకంగా ఉంటుంది. ప్రభువుకు నామములో ధన్యవాద. దేవుని నామం మహిమపరచబడును గాక. ఇశ్రాయేలు మానే జాని నహంతి. ఇశ్రాయేలుకి ఇది తెలియదు. సేమానే భాబిలే ఏమానే పాలిటిక్స్ కొరికి తిని భాయి భౌని నేత హిడి. ఇశ్రాయేలు అనుకున్నారు వీళ్ళు రాజకీయం చేసి ముగ్గురు అన్నదమ్ములు లాన్ దూరిపోయారు. కాలికి ఎలక్షన్ హెబో. రేపు దినాన ఎలక్షన్ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ ర କଥା. ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ మాటలు. కాలికి ఎలక్షన్ హెబో. రేపు దినాన ఎలక్షన్ జరుగుతుంది. కోన్ ఎలక్షన్ హెబో. ఏంట ఎలక్షన్ అంటే 12 గోత్రరో జస్టికు అణా జిబో. 12 వంశంలో ఉన్న కర్రలు తీసుకొని రాబడతాయి. ఆ 12 జస్టిరే నామ లేఖా జిబో. 12 వంశంలో 12 పేర్లు రాయబడతాయి. ఆ 12 జస్టికు ఆనికి కేउ జస్టికు ప్రభు మనోనీత କରିଛନ୍ତି. ఆ 12 కర్రలో ఏ కర్రనైతే దేవుడు నియమించుకున్నాడో ସେ ଜଷ୍ଟିରେ ଗୋଟେ ପରିବର୍ତ୍ତନ ଆସିବ. ఆ వంశం యొక్క కర్రని ఒక మార్పు జరుగుతుంది. ତାହା 17 ଅଧ୍ୟାୟର 1ରୁ 8ରେ ଲେଖା ଅଛି. అది 17 మొదటి నుంచి 8 వచనాలు రాయబడ్డాయి. ପଢିଦେବା ଓଡ଼ିଆରେ ତେଲୁଗୁରେ ପଢିଦେବା 1ରୁ 8 ଯାଏ. మొదటి 8 వచనాలు మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 17 అధ్యాయము. పితరుల కుటుంబంలో ఒక్కొక్క కర్రను అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబంలో చెప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద ఆరోను పేరు వ్రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబములు ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారపులోని శాసన మండలి ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొంటినో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీద విరోధముగా సనుకొనుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోసే ఇశ్రాయేలుతో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. ఆరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోసే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరనాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబదైన ఆరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. ଓଡ଼ିଆରେ మహిమపరచబడునుగా. 12 జస్టికు నియాగలా 12 కర్రలు తీసుకోబడ్డారు. ఆసంతా కాలికి రిజల్ట్ అవుట్ హెబో కహాకు ప్రభు మనోనీత କରିଛନ୍ତି. రేపు దినాన రిజల్ట్ నియమించబడతాది. దేవుడు ఎవరిని నియమించుకున్నాడు? ప్రభువుకు నామములో ధన్యవాద. దేవుని నామం మహిమపరచబడును గాక. 12 జస్టికు ନେଇକି ରଖାଗଲା. 12 కర్రలు తీసుకొని పడబడ్డాయి. ପରମେଶ୍ୱର କଣ ବୋଲି କହିଲେ? దేవుడు ఏమని చెప్పుచున్నారండి? ఏ 12 జస్టికు ନେଇ ఈ 12 కర్రలు తీసుకొని నియమ సింధుక సామ్నారే ଥୋଇ ଦିଆଯିବ.
సాక్ష్యపు గుడారము ఎదుట వాటిని పెట్టండి. ଆଉ ଲେଖା ଅଛି 4 ପଦ 7 ପଦରେ అలాగే 4-7 వచనంలో రాయబడి ఉన్నది, ସଦା ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ସେ ସମସ୍ତ ଯଷ୍ଟି ରଖିଲେ. యెహోవా ఎదుట ఆ కర్రలని పెట్టిరి. 4 ପଦରେ ଲେଖା ଅଛି 4వ వచనంలో రాయబడి ఉన్నది, ସମାଗମ ତମ୍ବୁର ଯେଉଁ ସ୍ଥାନରେ ଆମେ ତୁମମାନଙ୍କ ସହିତ ସାକ୍ଷାତ କରୁ. అలాగే మీకు ఎక్కడైతే నేను ఆ ప్రత్యక్షపరచబడుతున్న ఆ ప్రత్యక్షపు గుడారపు ఎదుట ସେହି ସ୍ଥାନରେ ତୁମେ ସେ ସବୁ ରଖିବ. ఆ స్థలములో ఆ కర్రలని ఉంచవలెను. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ప్రియమైన దేవుని ప్రజలారా, ପୁରା ସମାଗମ ତମ୍ବୁରେ ఆ ప్రత్యక్షపు గుడారపు యావత్తులో ଅନେକ ସ୍ଥାନ ଥିଲା, చాలా స్థలాలు ఉన్నాయి. କିନ୍ତୁ ସବୁ ସ୍ଥାନରେ ପ୍ରଭୁ ସାକ୍ଷାତ କରୁନଥିଲେ. కానీ ప్రతి స్థలంలో దేవుడు వాళ్ళు కలుసుకోలేదు. ସବୁ ଉପକରଣ ବ୍ୟବହାର ହେଉଥିଲା, అనేకమైన ఉపకరణలు కూడా దేవుని చేత କିନ୍ତୁ నియమించబడ్డాయి. ସବୁ ଜାଗାରେ ପ୍ରଭୁଙ୍କର ପ୍ରେଜେନ୍ସ ନଥିଲା. అన్ని స్థలాల్లో దేవుని సన్నిధి మాత్రం లేదు. ସମାଗମ ତମ୍ବୁରେ ఆ ప్రత్యక్షపు గుడారంలోన ପ୍ରଥମରେ ଦ୍ୱାର ଥିଲା, మొట్టమొదటిగా ద్వారం అన్నది. ଦ୍ୱାରରେ ପଶୁମାନଙ୍କୁ ବଧ କରାଯାଉଥିଲା, ఆ ద్వారం ఎదుట పశువుల్ని କିନ୍ତୁ వధించేవారు. ପ୍ରଭୁ ସେଠାରେ ସାକ୍ଷାତ କରୁନଥିଲେ. కానీ దేవుడి ప్రజలు అక్కడ కలుసుకోలేదు. ତାପରେ ପିତ୍ତଳର ଯଜ୍ଞ ବେଦୀ ଥିଲା, ఆ తర్వాత ఇత్తడి యొక్క అక్కడ బలిపీఠం ఉండేది. ପାପୀମାନେ ଆସି ପାପର କ୍ଷମା ପାଇକି ଯାଉଥିଲେ, పాపులు వచ్చి తమ పాపములు క్షమాపణ పొందుకొని ପାପ వెళ్ళేవారు. କ୍ଷମାର ବଳିଦାନ ହେଉଥିଲା, అక్కడ పాపాల కొరకు బలియాగం జరిగేది. କିନ୍ତୁ ପ୍ରଭୁ ସେଠାରେ ସାକ୍ଷାତ కానీ କରୁନଥିଲେ. దేవుడు అక్కడ ప్రజలు కలుసుకోలేదు. ତାପରେ ପୁଣି ଆସିଲା ପ୍ରକ୍ଷାଳନ କୁଣ୍ଡ, అప్పుడు తమకు గంగాలం ఉండేది, కడుక్కుని గంగాలము. ହସ୍ତ ପାଦ ପଶୁର ସକଳ ବିଷୟ ଧୌତ କରାଯାଉଥିଲା. తమ పాదములు చేతులు అలాగే పశువు యొక్క ପ୍ରଭୁ సమస్తాన్ని କିନ୍ତୁ కడిగేవారు. ସେଠାରେ ସାକ୍ଷାତ కానీ କରୁନଥିଲେ. దేవుడి ప్రజలు అక్కడ కలుసుకోలేదు. ତାପରେ ଆସିଗଲା ସୁବର୍ଣ୍ଣ ଦୀପ ବୃକ୍ଷ, అప్పుడు దేవుడి యొక్క సువర్ణమైన దీపస్తంభం ପ୍ରଭୁଙ୍କ ఎదుట ତମ୍ବୁକୁ ଆଲୋକିତ କରୁଥିଲା. దేవుని సన్నిధిని వెలుగునిచ్చేది. ପ୍ରଭୁ ସେଠାରେ ବି ନଥିଲେ. దేవుడు అక్కడ కూడా లేడు. ତାପରେ ଆସିଗଲା ଧୂପ ବେଦୀ, మరలా ధూపము ఇచ్చే బలిపీఠము, ଧୂପ ଉତ୍ସର୍ଗ ହେଉଥିଲା. ధూపం అర్పించేవారు. ପ୍ରଭୁ ସେଠାରେ ବି ସାକ୍ଷାତ దేవుడు କରୁନଥିଲେ. అక్కడ కూడా ప్రజలు కలుసుకోలేదు. ତାପରେ ଆସିଗଲା ମହାପବିତ୍ର ସ୍ଥାନ, అతి పరిశుద్ధమైన స్థలము తర్వాత ఉండేది. ତା ପୂର୍ବରୁ ଦର୍ଶନୀ ମେଜର ଗୋଟିଏ ସ୍ଥାନ ଥିଲା. అక్కడ ఒక బల్ల ఉండేది, యాజకుల యొక్క బల్ల. ପ୍ରତିଦିନ ରୋଟି ରଖାଯାଉଥିଲା, ప్రతిరోజు ఆ బల్ల మీద రొట్టెలు ఉంచేవారు. ଯାଜକମାନେ ତାହା ଭୋଜନ କରୁଥିଲେ. యాజకులు భుజించేవారు ఆ ପ୍ରଭୁ రొట్టెల్ని. ସେଠାରେ ସାକ୍ଷାତ దేవుడు କରୁନଥିଲେ. అక్కడ కూడా ప్రజలు కలుసుకోలేదు. କିନ୍ତୁ ଗୋଟିଏ ସ୍ଥାନ ଥିଲା, అయితే ఒక స్థలం ఉన్నది, ଯେଉଁ ସ୍ଥାନରେ ପରମେଶ୍ୱର ସର୍ବଦା ରହୁଥିଲେ. ఎల్లప్పుడు ఏ స్థలంలో అయితే దేవుడి నివాసం ତାହା ఉండేవాడు, ଥିଲା ମହାପବିତ୍ର ସ୍ଥାନ. అది అతి పరిశుద్ధమైన స్థలము. ସେଠାରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଶିଖାଇନା ଗ୍ଲୋରି ରହୁଥିଲା. అక్కడ దేవుని శేఖైన మహిమ నివాసం ఉండేది. ସମାଗମ ତମ୍ବୁକୁ 3 ଭାଗରେ ବିଭକ୍ତ କରାଯାଏ. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా ପ୍ରାଙ୍ଗଣ విభజిస్తే ପବିତ୍ର ସ୍ଥାନ, ମହାପବିତ୍ର ସ୍ଥାନ. ప్రాంగణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము. ପ୍ରାଙ୍ଗଣ ପାଇଁ ଆଲୋକ, ସୂର୍ଯ୍ୟର ଆଲୋକ ଥିଲା. ఆవరణంలో సూర్యుని యొక్క కాంతి అక్కడ పడేది. ପବିତ୍ର ସ୍ଥାନ ପାଇଁ ଦୀପ ବୃକ୍ଷର ଆଲୋକ ଥିଲା. పరిశుద్ధమైన స్థలంలో దీపస్తంభం నుంచి వెలుగు କିନ୍ତୁ వచ్చేది. ଅତି ପବିତ୍ର ସ୍ଥାନ ଅନ୍ଧକାର ରହୁଥିଲା. కానీ అతి పరిశుద్ధమైన స్థలం చీకటిగా ఉండేది. ଆଉ ସେଠାରେ ଯେବେ ମହାଯାଜକ ପ୍ରବେଶ କରନ୍ତି, ఎప్పుడైతే ప్రధాన యాజకుడు అక్కడ ప్రవేశిస్తాడో ପରମେଶ୍ୱରଙ୍କର ଜାଜଲ୍ୟମାନ ମହିମାର ଗୌରବ ଆଲୋକିତ କରୁଥିଲା. అక్కడ దేవుని యొక్క అతి మహిమ కలిగిన వెలుగు కాంతి ସେଠାରେ ప్రకాశించేది. ସ୍ୱୟଂ ପରମେଶ୍ୱର ରହୁଥିଲେ. దేవుడు తనకు తానుగా అక్కడ నివాసం ସେ ఉండేవాడు. ଅତି ପବିତ୍ର ସ୍ଥାନରେ అతి పరిశుద్ధమైన స్థలములో లేవియ 16 ଅଧ୍ୟାୟ ଅନୁସାରେ లేబీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ప్రకారం କେବଳ మహాଯାଜକ కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే ବର୍ଷରେ ଗୋଟିଏ ଦିନ సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే 2 ଥର ପ୍ରବେଶ କରୁଥିଲେ. 2 మార్లు ప్రవేశించగలిగిన ଆଉ వాడు. ପୁରା ବର୍ଷ ଯାଏ ତାହା ବନ୍ଦ ఇంకా ରହୁଥିଲା. సంవత్సరాలు యావత్ అది మూయబడి ଥରେ ఉండేది. ନିଜର ପ୍ରାୟଶ୍ଚିତ ପାଇଁ ଯାଉଥିଲେ, ఒక్క మారు తనకు తాను ప్రాయశ్చిత్తం ପୁଣି చేసుకోవడానికి ଫେରି వెళ్ళేవాడు, ଆସୁଥିଲେ. మరలా తిరిగి వచ్చేవాడు. ଦ୍ୱିତୀୟ ଥର రెండో మారు ପୁରା దేశବାସୀଙ୍କର ପ୍ରାୟଶ୍ଚିତ ପାଇଁ ଯାଉଥିଲେ. ప్రజలందరి యొక్క ప్రాయశ్చిత్తం గురించి ప్రవేశించేవాడు. ଆଉ ସେ ସ୍ଥାନ ମହାପବିତ୍ର ସ୍ଥାନ. ఆ స్థలము అతి పరిశుద్ధమైన స్థలము. ପାପ କରିକି ଯଦି କେହି ଯିବେ, పాపము చేసి ఎవరైనా సరే ఆ స్థలంలో ସେ ప్రవేశిస్తే ବଞ୍ଚିକି ଫେରିବେ ନାହିଁ. వాడు బ్రతికి మరి తిరిగి రాలేడు. ପରମେଶ୍ୱର ସ୍ୱୟଂ ସେଠାରେ ଥାନ୍ତି. ఎందుకంటే దేవుడు తనకు తానుగా నివాసం ପ୍ରଭୁଙ୍କ ఉండేవాడు. ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ. దేవుని నామం మహిమపరచబడును గాక. ପ୍ରଭୁ କହିଲେ, దేవుడు అంటున్నారు, ପ୍ରଭୁ କହିଲେ ప్రభు వారు అంటున్నారు, ଏଇ 12 ଗୋଟି ଯଷ୍ଟିକୁ ନେବ, ఈ 12 కర్రలు తీసుకొని ସେଇ ସ୍ଥାନରେ ରଖିବ ఆ స్థలములో నువ్వు పెట్టు. ଯେଉଁଠାରେ ଆମେ ତୁମ୍ଭକୁ ସାକ୍ଷାତ କରୁ. ఏ స్థలంలో అయితే నేను మిమ్మల్ని బయలుపరుచుకుంటాను. ହାଲେଲୁୟା.
ହାଲେଲୁୟା హల్లెలూయా ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ଆପଣ ଯଦି ନିଜକୁ ପ୍ରଭୁଙ୍କ ସାକ୍ଷାତ କରିବା ସ୍ଥାନରେ ରଖିବେ ଆପଣ ସେମ୍ ରହିବେ ନାହିଁ ଆପଣ ବଦଳି ଯିବେ మీరు గాని దేవుని ఎదుర్కొనే స్థలములు గాని మిమ్మల్ని మీరు పెట్టుకుంటే మీరు అదే స్థితిలో ఉండరు మీరు పరిపూర్ణంగా మార్పు చెందుతారు ప్రభు సాక్షాత్ କରିବା ଜାଗାରେ ରହିବାକୁ ପଡିବ దేవుడు మిమ్మల్ని కలుసుకునే స్థలములోనే మీరు ఉండాలి ଯେଉଁଠାରେ ପରମେଶ୍ୱର available ଅଟନ୍ତି ఎక్కడైతే దేవుడు నిత్యము ఉంటాడో ఆ స్థలములోనికి వెళ్ళాలి ప్రభు ସବୁ ଜାଗାରେ available ନାହାନ୍ତି దేవుడు అన్ని స్థలములో ఉండడండి ଆଜି ଅନେକ ମିନିଷ୍ଟ୍ରି ଚାଲିଛି ఈ దినం అనేకమైన పరిచర్య జరుగుచున్నాయి ప్రభుଙ୍କ ପାଇଁ ଚାଲିଛି దేవుని కొరకే జరుగుచున్నాయి ప్రభు ସବୁ ଜାଗାରେ ନାହାନ୍ତି అయితే దేవుడు అన్ని స్థలములో లేరు మినిస్ట్రీ ଦୁଇ ଭାଗରେ ବିଭକ୍ତ କରାଯାଏ పరిచర్య రెండు భాగాలుగా మనం విభజించగలం for Jesus busy for Jesus యేసు కొరకు బిజీగా ఉండడం busy with Jesus యేసుతో బిజీగా ఉండడం మార్తా busy for Jesus యేసు కొరకు బిజీగా ఉండేది మార్తా ప్రభుଙ୍କ ପାଇଁ ବ୍ୟସ୍ତ ଅଟେ దేవుని కొరకు చాలా బిజీగా ఉండటం କିନ୍ତୁ ପ୍ରଭୁ ତା ସାଙ୍ଗରେ ନାହାନ୍ତି కాంతి దేవుడు ఆమెతో లేడు କିନ୍ତୁ మరియମ୍ busy with Jesus అయితే యేసుతో కలిసి మరియమ్మ బిజీగా ఉండేది ଆଉ ଯୀଶୁ ତାହାକୁ ହିଁ approve କଲେ దేవుడు దాన్నే నియమించాడు లేదా ఇష్టపడ్డాడు ଆଜି ଆମେ ଅନେକ ସେବକ ମାନେ ఈ దినం మనలో చాలా మంది సేవకులు busy for Jesus ରେ ବେଶୀ ରହୁଛୁ యేసు కొరకు చాలా బిజీగా ఉంటారు ଦିନ ସାରା ବହୁତ ଦୌଡୁଛୁ దినమంతా పరిగెడుతున్నాం మార్నింగ్ ప్రేయర్ ହେଇନଥିବ ఉదయం ప్రార్థన జరగదు మార్నింగ్ బైబిల్ స్టడీ ఉదయం ହେଇନଥିବ బైబిల్ చదవరు ଉପବାସ ପ୍ରାର୍ଥନା କେବେ ହେଉନଥିବ ఉపవాస ప్రార్థన ఎన్నడూ ఉండదు ଆଉ କେହି ମାସ ମାସ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ନାହିଁ ପ୍ରାର୍ଥନା ଚୋର ଯାକ కొంతమంది నెలల తరబడి ప్రార్థన చేయరు ప్రార్థన దొంగలు ମାସ ମାସ ବାଇବଲ ପଢନ୍ତି ନାହିଁ నెలల తరబడి బైబిల్ చదవరు ମତେ ଜଣେ କହିଲା ଆଜ୍ଞା ଆପଣ କେବେ ବାଇବଲ ପଢୁନାହାନ୍ତି నాకు ఒక ఆయన అన్నారు అయ్యా మీరు ఎన్నడూ బైబిల్ చదవటం లేదు ମୁଁ କହିଲି ହଁ ସେଥିପାଇଁ ମୁଁ ବକ୍ତା ହେଇଛି ବୋଲି అందుకోసమే నేను బోధకుడిగా మార్పు చెందాను बोलो यीशु मसीह की జై प्रभुଙ୍କ नामର ଧନ୍ୟବାଦ ହେଉ దేవుని నామం మహిమపరచబడును గాక ମୁଁ ବାଇବଲ ପଢିବା ତ ମୁଁ କାହିଁକି ଦେଖାଇବି నేను బైబిల్ చదివింది ఇతరులకు ఎందుకు చూపించాలి ପ୍ରଭୁଙ୍କ నామର ଧନ୍ୟବାଦ ହେଉ దేవుని నామం మహిమపరచబడును గాక କେହି busy for Jesus కొంతమంది యేసు కొరకు చాలా బిజీగా ఉంటారు మిషన్ ఎజెండా बहुत ଅଛି వాళ్ళ మిషన్ ఎజెండా చాలా ఉన్నాయి మినిస్ట్రీ ప్లానింగ్ बहुत ଅଛି మినిస్ట్రీ యొక్క ప్రణాళికలు చాలా ఉన్నాయి ବେଳେ ବେଳେ ଆମେ busy ହେଇଯାଉ बहुत କାମରେ కొన్నిసార్లు పనులు బట్టి చాలా బిజీగా କିନ୍ତୁ ఉంటాం ଯାହା ଅତି ଜରୁରୀ ଅଟେ అయితే ఏదైతే ప్రాముఖ్యమైనదో presence of God ତାହାକୁ ଆମେ ignore କରି ଦେଇଥାଉ దేవుని సన్నిధి ఏదైతే దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ସେଥିପାଇଁ ଆମେ flourish ହେଉନା fruitful ହେଉନା అందుకోసం మనం అభివృద్ధి చెందటం లేదు ఫలించటం లేదు ప్రభుଙ୍କ నామର ଧନ୍ୟବାଦ ହେଉ దేవుని నామం మహిమపరచబడును గాక మార్కో 3:13-14 ରେ మార్కు సువార్త 3:13-14 జేమ్స్ వర్షన్ రే ଲେଖା ଅଛି కింగ్ జేమ్స్ వెర్షన్ లో రాయబడి ఉన్నది Jesus ordained the 12 Jesus ordained the 12 ଆଉ ସେଇ యేసు ప్రభువారు 12 మంది నియమించుకొని that they should be with him వారు యేసుతో ఉండడానికి నియమించుకొని ఇంగ్లీష్‌లో కింగ్ జేమ్స్ వర్షన్ రే గ్రామటికల్ గుటియే appropriate word ଲେଖା ଅଛି ఆ కింగ్ జేమ్స్ వెర్షన్ లో గ్రామర్ లో ఒక మంచి పదం రాయబడి ఉన్నది what does it mean by they should be with him ఆయనతో ఉండవలసి ఉన్నది what do you mean by should షుడ్ అంటే దాని అర్థం ఏంటండి ମାନେ ନିହାତି ରହିବାକୁ ପଡିବ ఉచిత ఖచ్చితంగా ఉండాలి Jesus ordained the 12 యేసు ప్రభువారు 12 మంది for నియమించుకున్నారు what purpose దేని కొరకు నియమించుకున్నారు they must have to be with Jesus వాళ్ళు ఖచ్చితంగా యేసుతో ఉండడానికి నియమించబడ్డారు కంపల్సరీ మూలక కామ అటే ఇది ఖచ్చితంగా ఒక బాధ్యతగా చేయవలసిన పని తాపరే ଲେଖା ଅଛି ఆ తర్వాత రాయబడ్డది కింగ్ జేమ్స్ వర్షన్ ର గ్రామర్ అనుసారే కింగ్ జేమ్స్ యొక్క గ్రామర్ బట్టి he might send them to preach the gospel దురాత్మలు వెళ్ళగొట్టుటకును అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచుటకును మృతులు సైతం లేపుటకును వారిని పంపెను ప్రథమ ఉద్దేశ్య హౌచి మొదటి కారణం ఏంటంటే కంపల్సరీ ఖచ్చితంగా should be with him ఆయనతో ఉండవలసి ఉన్నది ద్వితీయ ఉద్దేశ్య హౌచి రెండో కారణం ఏంటంటే ఆప్షనల్ అది వేరే ఆప్షనల్ he may send or he may not send ఆయన పంపించొచ్చు పంపించకపోవచ్చు से पठाई पारंती पठाई नो पारंती ఆయన పంపించొచ్చు పంపించకపోవచ్చు काहेकि यीशु ख्रीष्ट ऑर्डेन कले యేసు ప్రభువారు ఎందుకు వాళ్ళని నియమించుకున్నారు से माने तांको संगरे रुहंतु एहा कंपल्सरी अटे అది ఖచ్చితంగా వారు ఆయనతో ఉండవలసి ఉన్నది एहा हेउची प्रथम काम ఇది మొట్టమొదటి పని అండి the ordination purposes was they should
be with Jesus. ఆయన నియమించుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే యేసుతో ఉండవలసి ఉన్నది. ଆଜିର ordination ର purpose କ'ଣ ଅଟେ? ఈ దినం యొక్క నియమించుకోవడానికి కారణం ఏంటంటే reverend ଲେଖାଇ ହେବା କି? రెవరెండ్ రాసుకోవడానికి, bishop ଲେଖାଇ ହେବା କି? బిషప్ అని రాసుకోవడానికి. ଖାଲି ସେତିକି ନୁହେଁ, కేవలం అంతే కాదండి. Jesus ordained the 12. యేసు ప్రభువారు 12 మంది నియమించుకొనెను. They should be with him. ఆయనతో కలిసి ఉండుట కొరకు. గెత్సేమనీ గଲେ గెత్సేమనీରେ ସାଙ୍ଗରେ ରୁହନ୍ତୁ. గెత్సేమనీకి వెళ్తే గెత్సేమనీతో ఆయనకు తోడుగా ఉండాలి. తిబిరియాకు గଲେ తిబిరియాରେ ସାଙ୍ଗରେ ରୁହନ୍ତୁ. తిబిరియాకు వెళ్తే తిబిరియాకు ఆయనతో తోడుగా ఉండాలి. ସେ ଗୋଲଗୋଥାକୁ ଗଲେ ସେଠାରେ ମଧ୍ୟ ସାଙ୍ଗରେ ఆయన ରୁହନ୍ତୁ. గొల్గొతాకు వెళ్ళే గొల్గొతాతో ఆయన తోడుగా ఉండాలి. ଏଇଥିପାଇଁ ପ୍ରଭୁ ମନୋନୀତ କଲେ. అందుకోసమే దేవుడు వారిని నియమించుకున్నాడు. ଏହା కంపల్సరీ ଅଟେ. ఇది ఖచ్చితంగా చేయవలసి ఉన్నది. ఆప్షనల్ କ'ଣ? తరువాత పని ఏంటంటే ମୋ ପାଖରେ ତୁନି ହେଇକି ଥୁଅ, నా దగ్గర ఊరుకునే ఉండండి. ମୋର ଇଚ୍ଛା ହେଲେ ଭୂତ ଛଡେଇବାକୁ ପଠେଇବି, ନହେଲେ ତୁନି ପଡି ବସିବ. నాకు ఇష్టమైతే దెయ్యాల్ని వెలగొట్టడానికి పంపిస్తాను, లేదా ఊరుకుని ମୋର ఉండండి. ଇଚ୍ଛା ହେଲେ ପ୍ରଚାର କରିବାକୁ ପଠେଇବି, ନହେଲେ ମୋ ପାଖରେ ଥୁଅ. నాకు ఇష్టమైతే మీకు వాక్యం ప్రకటన చేయడానికి పంపిస్తాను, లేదంటే నా దగ్గరే ఉండండి. ଏବେ ଆମେ ଯେତେ పాస్టర్స్ ମାନେ, ఇప్పుడు మాలో ఉన్న పాస్టర్స్ ଆମ అందరూ, ଚର୍ଚ୍ଚରେ ବହୁତ ଟ୍ୟାଲେଣ୍ଟେଡ୍ ୟୁଥ୍ ମାନେ ଥାନ୍ତି. మా సంఘంలో చాలా ప్రతిభావంతులైన యూత్ ఉంటారు. କିନ୍ତୁ କାମ ବେଳକୁ ଆମେ କାହାକୁ ବ୍ୟବହାର କରିବୁ? అయితే పనిలో ఎవరిని మనం వినియోగిస్తాం? ଯିଏ ଆମ ପାଖରେ ଥିବ. ఎవరు మనకు దగ్గర ఉంటారో. ଟ୍ୟାଲେଣ୍ଟେଡ୍ ହେଇକି ଦୂରରେ ଅଛି, ఎంత ప్రతిభావంతులైనా సరే దూరంగా ఉన్నా, ଆଉ ବହୁତ ବ୍ୟସ୍ତ ଅଛି, చాలా బిజీగా ఉంటే ତାର ଫୋନ ଲାଗୁନାହିଁ, వాళ్ళ ఫోన్ మనకు కలవటం లేదు. ତୋ ଟ୍ୟାଲେଣ୍ଟ କୁ ତୋତେ ଜୁହାର. బాబు నీకు నీ ప్రతిభకి వందనాలు. ଯିଏ available ଅଛି, ସିଏ able ଅଛି. ఎవరైతే దగ్గరగా సిద్ధంగా ఉన్నారో వాళ్ళే. Your availability is God's ability. నీవు సిద్ధంగా ఉండితే దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. If you will avail yourself, then God will prove his ability in your life. నీవు గాని సిద్ధంగా ఉంటే దేవుని తన యొక్క శక్తిని నీ బట్టి రుజువుపరుచుకుంటాడు. ଏଣୁ ମନେ ରଖନ୍ତୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, ప్రియమైన దేవుని ప్రజలారా జ్ఞాపకం ఉంచుకోండి. ଦୁନିଆରେ ଯେତେ ଲୋକମାନେ ମହାନ ସେବକ ହେଇପାରିଲେ, ప్రపంచంలో ఎంతమంది అయితే గొప్ప గొప్ప సేవకులుగా మార్పు చెందారో, ତାଙ୍କର କି reason ଥିଲା? వాళ్ళ యొక్క తాళపు చెవి యొక్క కారణం ఏంటంటే They spent hours together in the presence of God. గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండేవారు. ସେମାନେ ଘଣ୍ଟା ଘଣ୍ଟା ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗୁଥିଲେ, గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకరించేవారు. ସେମାନେ ଦିନ ରାତି ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗୁଥିଲେ. వాళ్ళు దినము రాత్రి కూడా దేవుని సన్నిధిలో ସେ మోకరించేవారు. ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁ କାମ କରିନାହାନ୍ତି, ସେମାନେ ଆଣ୍ଠୁ ହୋଇ ପ୍ରାର୍ଥନା ఎప్పటి వరకు କରୁଥିଲେ. అయితే దేవుడు పని చేయలేదో అప్పటి వరకు వాళ్ళు మోకరించి ଆଉ ఉండేవారు. ସେମାନଙ୍କର ଯଦି ଏଡୁକେସନ କମ ଥିଲା, ହେଲ୍ଥ ଦୁର୍ବଳ ଥିଲା, ଯଦି ସେମାନଙ୍କର ଜ୍ଞାନର ଅଭାବ ଥିଲା, ସବୁ ଦୁର୍ବଳତା ଲୁଚି ଗଲା, ଯେହେତୁ ପ୍ରାର୍ଥନା ବଳରେ ସେମାନେ ଅସାଧ୍ୟ ସାଧନ କଲେ. వాళ్ళు విద్యావంతులు కాకపోయినా, బలహీనంగా ఉన్నా, అలాగే వాళ్ళకి తెలివితేటలు లేకపోయినా ప్రార్థనా శక్తి బట్టి దేవుని ఎదుట బలంగా వాడబడ్డారు. ଏଣୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମଧ୍ୟ ଏହା కంపల్సరీ ଆହ୍ୱାନ ବୋଲି କହୁଛନ୍ତି అందుకోసం యేసు ప్రభువారు ఇది ఖచ్చితమైన పిలుపు అని చెప్పుచున్నారు. କି ଶିଷ୍ୟମାନେ ତାଙ୍କ ସାଙ୍ଗରେ ରହିବେ. ఖచ్చితంగా ఆయన మనతో ఉంటారు. ମୁଁ ଏଇଟା ବହୁତ ଲେଟରେ ବୁଝିଲି. ఇది చాలా ఆలస్యంగా నేను తెలుసుకున్నాను. ଏହା ହିଁ ମିନିଷ୍ଟ୍ରିର ସଫଳତାର ମନ୍ତ୍ର ଅଟେ. ఇదే పరిచర్యకి చాలా మనకి విజయవంతం ଆମେ నడిపించే ବେଳେ ବେଳେ సులువైన పని. ବହୁତ ପ୍ଲାନିଂ କରୁଥାଉ, ମୋର ଏମିତି ଭିଜନ, ମୋର ଏମିତି ମିଶନ, ମୋର ଅମକ, ମୋର ଢମକ. ତୋର ଭିଜନ ତୋତେ, కొన్నిసార్లు మనం అంటాం నా ప్రణాళిక ఇది, నా ఏర్పాటు ఇది, నా దర్శనం ఇది. ଆରେ ଯାହାର କାମ କରିବ ତା ସାଙ୍ଗରେ ତୁଣ୍ଡା ତୁଣ୍ଡି ନାହିଁ, କଥାବାର୍ତ୍ତା ନାହିଁ, ବଡ ଭିଜନ ପ୍ଲାନିଂ ଚାଲିଛି ତୋର. ఎవరి పని అయితే నువ్వు చేయవలసి ఉన్నదో ఆయనతో నువ్వు మాట్లాడవు, ఆయనతో గడపవు, ఆయనతో నువ్వు చెప్పవు, ఆయన పనిలో నువ్వు బిజీగా ఉండగలవా? ଯିଏ ତୋତେ appointment ଦେଇଛନ୍ତି ତା ସହିତ ମାସ ମାସ ବର୍ଷ ବର୍ଷ କଥାବାର୍ତ୍ତା ନାହିଁ. ఎవరైతే నిన్ను నియమించుకున్నారో గంటల తరబడి, సంవత్సరాల తరబడి, అలాగే దినముల తరబడి నువ్వు ఆయనతో మాట్లాడటం లేదు. ତାଙ୍କର ପ୍ଲାନିଂ, ତାଙ୍କର ଇଚ୍ଛା ଅନୁସାରେ କାମ କରିବ ନା ନିଜର ଭିଜନ ମିଶନ ଚଲେଇଥିବ? ఆయన ప్రణాళిక బట్టి, ఆయన ఉద్దేశం బట్టి మీరు పని చేస్తావా, లేదా నీ ఉద్దేశం నీ ప్రణాళిక పని చేస్తావా? ଏଇ ହେତୁରୁ ଆଜି ପ୍ରଭୁ କାମ କରୁନାହାନ୍ତି. అందుకోసం దేవుడు నీ జీవితంలో పని చేయటం లేదు. ଆମର ମିଶନ, ଆମର ପ୍ଲାନିଂ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ ହେବା ପାଇଁ ହେଲେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ବସିବାକୁ ପଡିବ, ସେ ରିଭିଲ କରିବେ. మన ప్రణాళిక, మన దర్శనం గాని ఏంటని దేవుని సన్నిధిలో మనం కనిపెడితే దేవుడే దాన్ని బయలుపరుస్తాడు. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ. దేవుని నామం మహిమపరచబడును గాక. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ଆମେ କଣ କରିଦେଇଛୁ? మనం ఏం చేస్తున్నాం?
ऑप्शनल काम को कंपलसरी कर दी ఆప్షనల్ పని కంపల్సరీగా చేస్తున్నా कोटा ऑप्शनल ఏదండి ఆప్షనల్ ఏది తర్వాత చేయవలసింది टीचिंग हीलिंग प्रोफेसी कास्टिंग आउट डीमंस क्लीनिंग द लेपर ये सब ऑप्शनल आमे एटा को कंपलसरी कर दी సువార్త ప్రకటించుట బోధించుట స్వస్థపరచుట దెయ్యాలు వెలగొట్టుట మృతులు లేపుట ఇదంతా మన జీవితంలో కంపల్సరీ అయిపోయింది आ जोटा कंपलसरी ఏదైతే ప్రాముఖ్యమైనదో ताको सानिध्य रे रहिबार अछि 12 घंटा 24 घंटा ఆయన సన్నిధిలో 12 గంటలు 24 గంటలు గడపాలి केबे केबे रहूछु आमे అది ఎప్పుడెప్పుడో జరుగుతుంది सब बेले नाई ఎప్పుడు లేదండి एणु प्रभु मध्य केबे केबे टिके दया कर दउछंती అందుకోసమే కొన్ని మార్లు మాత్రమే దేవుడు కనికరిస్తున్నాడు सेइति बाई किछि काम होई पारु नाई అందుని బట్టి పని జరగటం లేదు प्रभु को लोक माने ध्यान दियंतु దేవుని ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి ए 12 गोटी जस्टी को निया गला ఈ 12 కర్రలు తీసుకోబడ్డాయి सदा प्रभु जेउ स्थान रे साक्षात करंती ఏ స్థలంలో అయితే దేవుడైన యెహోవా ఆయన కలుసుకుంటాడో सेई स्थान रे थोई दिया गला ఆ స్థలంలో అవి ఉంచబడ్డాయి समस्त को कहा गला అందరికి చెప్పారు ఆయన सदा प्रभु एहा कहंती యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు आसंता काली की प्रभात बेळकु రేపు దినాన ఉదయకాలం పూట ए 12 गोटी जस्टी मध्य रे ఈ 12 కర్రల్లో నుంచి जारो जस्टी रे नुआ कळ पत्र बाहरिबो ఎవరి కర్రలో నుంచి అయితే చాలా మృదువైన ఆకులు మొలికిస్తాయో फूलो फुटिबो పువ్వులు పూస్తాయో आओ पाचिला बादाम फळ फळिबो అలాగే పండిన బాదం పప్పు పండుతాదో केते घंटा भितरे ఎన్ని గంటల్లోనండి आज संध्या रे नी रखि देबे ఈ దినం సాయంకాలం వెళ్ళి పెడతారు काली की सकाळे రేపు ఉదయం కల్లా केते घंटा हबो ఎన్ని గంటలండి 12 घंटा 12 గంటలు 12 घंटा भितरे 12 గంటల లోపల ए 12 जस्टी मध्यरु ఈ 12 కర్రల్లో నుంచి जदि प्रभु रुबेन गोष्ठी को मनोनीत करिथिबे దేవుడు రుబేను వంశస్థులుగా నియమించుకొని ఉంటే ताहेले रुबेन लेखाइतिबा जस्टी रे पत्र गजा हेबो అలాగే రూబేన్ అనే కర్ర మీద మాత్రం ఖచ్చితంగా ఆకులు మొలుస్తాయి फूलो फुटिबो పూలు పూస్తాయి पाचिला बादाम फळिबो పండిన బాదం పప్పు పండుతుంది जदि सिमियन को मनोनीत करथिबे सेठारे फळिबो ఒకవేళ సిమియోను కర్ర నియమించుకుంటే సిమియోను కర్ర కూడా ఫలిస్తుంది जदि हारण वंश को लेवी वंश को मनोनीत करिथिबे मोसा मरियम हारण को मनोनीत करिथिबे हारण रो जस्टी रे पत्र फूल फळ बाहरिबो ఒకవేళ లేవి వంశస్థుని దేవుడు నియమించుకుంటే హారోను కర్ర యొక్క ఆ యొక్క కర్రలో ఆకులు మొలుస్తాయి పూలు పోస్తాయి అలాగే బాదం పప్పు పండుతుంది 12 गोष्ठी रो नेता माने एही प्रक्रिया रे आपण माने सहमत की 12 వంశంలో ఉన్న నాయకులారా ఈ మాటకి మీరు అందరూ ఇష్టంగా ఉన్నారా समस्ते कहिले आमे ए प्रक्रिया रे संपूर्ण सहमत అందరూ కూడా అన్నారు కదా ఈ మాటకి మేము అందరం సిద్ధంగానే ఉన్నాం काहे की ఎందుకండి आजिकल रो वोटिंग सिस्टम हेले एग्री ही थांते की नाही की अलगा कथा ఈ దినాల్లో ఉన్న ఓటింగ్ సిస్టమ్ లో కానీ వాళ్ళు రాజీ పడి ఉండే వాళ్ళో లేదో నాకు తెలియదు काहे की सदा प्रभुଙ୍କର महा पवित्र स्थान रे ఎందుకంటే దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలములో किए प्रवेश करी की से जस्टी रे किछि नुआ ऐड करिबार कार दम नाही ఆ స్థలములో ప్రవేశించి ఎవరైనా ఏదైనా మార్పు చేయడానికి ఎవరికి ధైర్యము దమ్ము లేదు इलेक्ट्रिकल मशीन बा कोन जस्टी फस्टी बाडी फाडी हितले कोन ही जैथांता అలాగే ఈవీఎం గాని ఏదో గాని అయితే అది ఇది చేసి హ్యాక్ చేసి ఉండేవాళ్ళు किंतु एहा सुखिला काठ गुडा को ఇవన్నీ ఎండిపోయిన కర్రలు మాత్రం सुखिला काठ गुडा को पुणी जो जगह रे रखा हिची स्वयं सदा प्रभु ग्रासकारी अग्नि अछंती ఆ ఎండిపోయిన కర్రల దట దేవుడు తనకు తానుగా దహించి అగ్నిగా అక్కడ ఉన్నారు मोसा हारण छोड़ा का बोपारो दम नाही भितरକୁ ଯିବା మోషే హారునికి తప్ప ఎవరు తలతరము కాదు అక్కడ ప్రవేశించడానికి आओ केही गल्ले माने से सीधा स्वर्ग पळै पारंती आओ फेरी आसी ఎవరైనా అక్కడ ప్రవేశిస్తే ఖచ్చితంగా వాళ్ళు పైకే మరి తిరిగి రారు एनु समस्ते कहिले से जगह रे हेरा फेरी कोनोसी करप्शन हेबार संभावना नाही నిజంగా ఆ స్థలంలో ఎటువంటి మార్పు గాని ఇటు అటు చేయవలసిన పరిస్థితి లేవు एस 12 गोत्रो जाको भारी खुशी अछंती ఈ 12 వంశములు కూడా చాలా సంతోషంగా ఉన్నారు आओ काली की जणा पड़ी जीवो कोन सत्य कोन मिछ రేపు తెలియపరచబడతది ఏది నిజమో ఏది అబద్ధమో सकाळ पाहिला ఉదయం అయిందండి मूसा भीतरକୁ गले మోషే లోనికి ప్రవేశించాడు 12 गोष्ठी को डाकी के सामने रे ठिया करे 12 వంశస్థులందరిని పిలిచి ఎదుట నిలబెట్టాడు मो भाई माने मु जाउची भीतरକୁ నా సహోదరులారా నేను లోనికి వెళ్తున్నాను प्रभु काहाकु भोट देइछंती काहाकु जितेइछंती దేవుడు ఎవరికైతే ఓట్లు ఇచ్చాడో ఎవరికైతే గెలిపించాడో तारो जस्टी रे गजा हिथिबो फूल हिथिबो फळ हिथिबो ఎవరి యొక్క కర్ర అయితే అది
మా ఆకులు మొలకెత్తి అలాగే పువ్వులు పూసి పండి ఉంటుందో ठीक ଅଛି ఖచ్చితమేనా? ମୁଁ ଯାଉଛି। నేను లోనికి వెళ్తున్నాను। మూసా ଭିତରକୁ ଗଲେ। మోషే లోనికి వెళ్ళారు। पूरा 12ଟା ଯଷ୍ଟିର ବିଡ଼ାକୁ ଏମିତି ଉଠେଇଲେ। 12 కర్రల్లో ఉన్న ఆ యొక్క మొత్తాన్ని పట్టుకున్నారు। మూసా ଦେଖିକି ଖୁସି ହେଇଗଲେ। మోషే చూసి సంతోషించారు। କିଛି କହୁନାହାନ୍ତି। ఏమంటం లేదు। पूरा ଯଷ୍ଟିକୁ ଆଣିକି ରଖିଲେ। ఆ కర్రలన్నీ వాళ్ళు ఎదుట పెట్టారు। ଭାଇମାନେ సోదరులారా ନିଜ ନିଜର ଯଷ୍ଟିକୁ ଖୋଜିକି ବାହାର କର। మీరు మీ కర్రల్ని మీరు తమ కర్రల్ని ఇక్కడ ఎంచుకొని తీసుకోండి। ପ୍ରଥମେ କିଏ ଆସିଥିବ? మొదట ఎవరు వచ్చి ఉంటారండి? రూబేన్ వచ్చి ఉంటాడు। ଆସିକି ଦେଖିଲା କାଇଁ ମୋରଟା వచ్చి చూశాడు ఏది నా కర్ర ఏది నా కర్ర। ତାର ଯଷ୍ଟି जो ଶୁଖିଲାକୁ ସେ ଶୁଖିଲା ଥୋଡ଼ା ଶୁଖିଲା ହେଇକି ଅଛି। తన కర్ర ఏ విధంగా అయితే ఎండి ఉండేదో అలాగే ఎండుకొని ఉన్నది। ଗୋଟେ ପତ୍ର ମଧ୍ୟ କଅଁଳି ନାହିଁ ଗଜା ହେଇନି। ఒక్క ఆకు కూడా మెలవలేదు అక్కడ రాలేదు। ତାପରେ ସିମିయోନ ଆସିଲା। తర్వాత సిమియోన్ వచ్చాడు। ତାପରେ ଜିହୁదా ଆସିଲା। తర్వాత యూదా వచ్చాడు। ଆଉ ଦାନ ଗାଦ ଇସାକର ଆସେର ସବଲୁନ ନଫ୍ତାଲି బిన్యామిన్ జోసెఫ్ ସମସ୍ତେ ଆସିଲେ। దాను గాదు నఫ్తాలి బెన్యామిన్ అందరూ యోసేఫ్ అందరూ వచ్చారండి। ସମସ୍ତଙ୍କର ବାଡି ଶୁଖିଲାକୁ ଶୁଖିଲା ଅଛି। అందరి కర్రలు కూడా ఎలాగైతే ఎండిపోయి ఉన్నాయో అలాగే ఎండిపోయాయి। ସମସ୍ତଙ୍କର ମୁହଁ ଶୁଖିଗଲା। అందరి ముఖాలు ఎండిపోయేవి। ଗୋଟେ ବାଡି ଅଛି। ఒక్క కర్ర మాత్రం ఉన్నది। ଯାଇକି କାଢିକି ଦେଖେଇଲେ। దాన్ని తీసి చూపించారు। ସେ ବାଡିକୁ ఆ కర్రని ରୁବେନ సిమియోନ ଆଉ ଇସାକର ଆସେର ଜିହୁଦା ଭଲରେ ଦେଖିଲେ। రూబెన్ సిమియోన్ ఇసాకర్ ఆ వాళ్ళందరూ వచ్చి చూశారు। କାଳେ କୁଆଡୁ ନେଇକି ସେଟିଂ କରି କଣ କପି పేస్ట్ ఫెవికాల్ କଣ କଣ ଲଗେଇ ଦେଇନାନ୍ତି ତ। ఆ కర్రలో ఏదైనా ఫెవికల్ పట్టుకొని వచ్చేసి ఎక్కడి నుంచో రొమ్మలు తెచ్చి అంటించారేమో ଭଲରେ ଦେଖିଲେ। చాలా బాగా నిరీక్షించి చూశారు। ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ହାରଣଙ୍କର ଯଷ୍ଟି ఆరోని యొక్క కర్ర ନୂଆ ପତ୍ର କଅଁଳିଛି। ఒక కొత్త ఆకులు ନୂଆ మొలకెత్తాయి। ଫୁଲ ଫୁଟିଛି। కొత్త పూలు పూసాయి। ଫଳ ପାଚିଲା ବାଦାମ ଫଳିଛି। అలాగే బాగా పండిన బాదం పప్పు పండింది। ଯେତେବେଳେ ସେ ଉଠାଇକି ଦେଖାଇଲେ ఆయన ఎత్తి చూపించినప్పుడు ସମସ୍ତଙ୍କର ମୁହଁ 144 ଧାରା। అందరి ముఖాలు కూడా 144 ప్రకారం ଯେତେ ବଡ ବଡ ହଉଥିଲେ ଫୁଟାଣି ମାରୁଥିଲେ ଟେମ୍ପର ହଉଥିଲେ ଝଗଡା କରୁଥିଲେ ମୁହଁ ବନ୍ଦ କରିକି ପଳେଇଲେ। ఎంతమంది అయితే గొప్ప గొప్పగా మాట్లాడారో అల్లరి చేశారో కేకలు చేశారో వాళ్ళందరూ నోర్లు మూయబడ్డాయి। ଆଉ କେବେ ସାହସ କଲେ ନାହିଁ ఇంకెన్నడూ ధైర్యం వహించలేదు କି ବିରୋଧ କରିବା ପାଇଁ। వాళ్ళకి వ్యతిరేకించడానికి। ଏହା ପରମେଶ୍ୱରଙ୍କର ଇଲେକ୍ସନ ସିଷ୍ଟମ ଅଟେ। ఇది దేవుని యొక్క ఎలక్షన్ సిస్టమ్ କିନ୍ତୁ అది। ଏ ସିଷ୍ଟମ ଭିତରେ ମତେ ଗୋଟେ ମଜା ଆସିଲା କଣ? ఈ సిస్టమ్ లో నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే power in the presence of God। దేవుని సన్నిధిలో ఉన్న శక్తి। ମୁଁ ତାହା ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଏ କଥାକୁ ଆରମ୍ଭ କଲି। నేను ఆ మాటను చెప్పడానికి ఈ మాటను నేను ప్రారంభించాను। କେଉଁ ଜାଗାରେ ରହିବା ଦ୍ୱାରା ଶୁଖିଲା କାଠରେ ଜୀବନ ଆସିଗଲା। ఏ స్థలంలో ఉంచబడిన దాన్ని బట్టి ఎండిన చెట్టు కూడా ఎండిన కర్ర కూడా అది జీవం ప్రవేశించింది। ଏହା ହାରଣଙ୍କର ଯଷ୍ଟି ଅଟେ। ఇది ఆరోని యొక్క కర్ర అయి ఉన్నది। ଏ ଯଷ୍ଟିରେ ଜୀବନ ନଥିଲା। ఈ కర్రలో జీవము లేదు। ଭିନ୍ନ ଭିନ୍ନ କାଦୁଅ ବାଲି ପଥର ବଣ ଜଙ୍ଗଲରେ ଦେଇକି ଏ ଯଷ୍ଟିରେ ହାରଣ ଚାଲିଥିଲା। ఇంతకు ముందు అడవులో ఎడారిలో ప్రాంతంలో అలాగే మట్టిలో ఇసుకలో పట్టుకొని నడిచాడు। ఏ ଯଷ୍ଟିରେ କେବେ ହେଲେ ପତ୍ର ଗଜା ହେଇନାହିଁ। ఆ యొక్క కర్రలో ఎన్నడూ కూడా ఆకులు లేవు। ହାରଣ ବି ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଇଗଲା హారోను కూడా ఆశ్చర్యపోయాడు। କି ମୋର ଯଷ୍ଟିରେ ନୂଆ ପତ୍ର ବାହାରିଲା। నా కర్రలో కొత్త ఆకులు ఎలాగ మొలికెత్తాయి। ମୋର ଯଷ୍ଟିରେ ଫୁଲ ଫୁଟିଲା। నా కర్రలో ఎలాగ పూలు పూసాయి। ଶୁଖିଲା ଯଷ୍ଟି ఎండిపోయిన కర్రది। ଶୁଖିଲା କାଠ ఎండిపోయిన కర్రది। ଦୁନିଆର କୌଣସି ବୈଜ୍ଞାନିକକୁ ଦେଇ ଦିଅନ୍ତୁ। ప్రపంచంలో ఏ సైంటిస్ట్ ని చూపించినా సరే କୌଣସି ଜ୍ଞାନୀ ଲୋକକୁ ଦେଇ ఏ ଦିଅନ୍ତୁ। జ్ఞానవంతుడికైనా సరే చెప్పితే ଗୋଟେ ଶୁଖିଲା କାଠକୁ ଦେଇ ଦିଅନ୍ତୁ। ఒక ఎండిన కర్రను అందించండి 12 ଘଣ୍ଟା ଭିତରେ 12 గంటల లోపల ଫଳ ଫଳେଇ ପାରିବେ ନାହିଁ। అది ఫలింప చేయలేడు। 12 ଘଣ୍ଟାରେ ଫଳ ଫଳି ପାରିବ ନାହିଁ। 12 గంటల ఫలింప చేయలేడు। ଦୁନିଆର ଯେତେ ଟେକ୍ନୋଲୋଜି କୁ ଅଣାଯାଅ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా సమకూర్చిన ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ నేను మీకు చెప్పదలచింది ఒకటే। ବଡ଼ ଧ୍ୟାନରେ ଶୁଣନ୍ତୁ। చాలా జాగ్రత్తగా వినండి। ଈଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟର ଶକ୍ତିକୁ ଜାଣନ୍ତୁ। దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని అనుభవించండి। ଈଶ୍ୱରଙ୍କ ଉପସ୍ଥିତିର ପାୱାରକୁ ଚିହ୍ନନ୍ତୁ। దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి। ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟର ଶକ୍ତି ହେଉଛି దేవుని సన్నిధిలో ఉన్న శక్తి ఏంటంటే ଆପଣଙ୍କର ଶୁଷ୍କ ଜୀବନକୁ ଗଜା କରି ଦେଇ ପାରିବ। నీ ఎండిపోయిన జీవితాన్ని మొలికెత్తగలదు। ଶୁଷ୍କ ବୋଲି କହିଲେ ମୃତ ଅଟେ। ఎండిపోయిందంటే మరణించిన ଯାହା స్థితి। କିଛି ମରି ଯାଇଛି ଆଉ ଥରେ ଜୀବନ ପାଇବ। ఏదైతే మరణించి ఉన్నదో అది మరలా జీవం పొందుకోగలదు। అబ్రాహామର మృତ ଗର୍ଭରେ ଜୀବନ ଆସିଗଲା। మృతతులమైన అబ్రాహాము గర్భంలోంచి జీవం వచ్చింది।
ఎప్పుడు ଯେଉଁ ଦିନ ସଦା ପ୍ରଭୁ ତା ଘରକୁ ଆସିଲେ ఏ దినమైతే దేవుడైన యెహోవా తన గృహాన్ని దర్శించాడు 4 ଦିନର ମୃତ ଲାଜାରକୁ ଜୀବନ ଆସିଗଲା ଯେତେବେଳେ ଯୀଶୁ ଆସିଲେ 4 రోజులు చనిపోయిన లాజరులో జీవం వచ్చింది యేసు వచ్చినప్పుడు ଜାଇରସର କନ୍ୟାକୁ ଜୀବନ ମିଳିଲା ଯେତେବେଳେ ଯୀଶୁ ଆସିଲେ యాయూరు కుమార్తె ఎప్పుడు బ్రతికిందంటే యేసు వచ్చినప్పుడే ହେଇପାରେ ଆପଣଙ୍କ ଶରୀର ମୃତ ହେବାକୁ ଯାଉଛି ఒకవేళ మీ శరీరం మృతతుల్యం ହେଇପାରେ కావచ్చు କାହାର గర్ଭ మృତ ହେଉଅଛି ఒకవేళ మీరు గర్భం కూడా మృతతుల్యం ହେଇପାରେ కావచ్చు ଶରୀର ଆମର ଭଲ ଅଛି మీ శరీరం బాగుండొచ్చు కానీ ହେଇପାରେ କାହାର ఫ్యామిలీ లైఫ్ ର ଆନନ୍ଦ ମରିବା ଉପରେ ఒకవేళ మీ కుటుంబ జీవితంలో సంతోషం అనేది చనిపోయి ఉండొచ్చు ହେଇପାରେ କାହାର ఆత్మిక జీవନ మృతప్రాయ ହେଇଯାଇଛି లేదంటే కొంతమంది ఆత్మీయ జీవితం మృతతుల్యం అయి ఉండొచ్చు ହେଇପାରେ କାହାର ସେବା మృతప్రాయ ହେଇଯାଇଛି లేదంటే మీ సేవ పరిచర్య మృతతుల్యం కావచ్చు ହେଇପାରେ କାହାର ఆర్థిక బిజినెస్ చాకరీ ସବୁ మృతప్రాయ లేదంటే ହେଇଯାଇଛି మీ ఆర్థిక పరిస్థితులు మీ వ్యాపారము మీ ఉద్యోగము మృతతుల్యం కావచ్చు ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ମୃତ ବୋଲି କହିଲେ କିଛି ନୂଆ ହେଉନାହିଁ మరణం అంటే అది ఏదో కొత్తది కాదు ମୃତ ବ୍ୟକ୍ତି ଦ୍ୱାରା କିଛି ହେବ ନାହିଁ మరణించిన వ్యక్తి బట్టి ఏమీ జరగదు ନା କହିପାରିବ ନା ଦେଖିପାରିବ ନା ଶୁଣିପାରିବ ନା ରେସ୍ପଣ୍ଡ କରିପାରିବ వాడు మాట్లాడలేడు చూడలేడు వినలేడు ప్రత్యుత్తరం ఇవ్వలేడు ଯଦି କିଛି ବି ମୃତ ହେଇଯାଇଛି ఏదైనా మరణిస్తే ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ నేను మీకు చెప్పుచున్నది ఏంటంటే ଆଉ ଥରେ ଜୀବନ ଆସିବ మరలా జీవం వస్తుంది ଆଉ ଥରେ ରିଭାଇଭାଲ ଆସିବ మరలా ఉద్యమం వస్తుంది ଆଉ ଥରେ ନୂଆ କାମ ହେବ మరలా నూతన కార్యం జరుగుతుంది ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే ନୂଆ ପତ୍ର ବାହାରିବାକୁ ଯାଉଛି కొత్త ఆకులు మొలికెత్తుతాయి ଯାହା କେବେ ଅସମ୍ଭବ ବୋଲି କହନ୍ତି ତାହା ସମ୍ଭବ ହେବ ప్రపంచం ఏదైతే అసాధ్యం అంటారో దేవుడు సాధ్యం చేస్తాడు ହାଲେଲୁୟା హల్లెలూయా ଯାହା ବିଜ୍ଞାନରେ ଅସମ୍ଭବ ଅଟେ ఏదైతే విజ్ఞానాన్ని బట్టి ଯାହା అసాధ్యమో ମେଡିକାଲ ସାଇନ୍ସ ର ଅସମ୍ଭବ ଅଟେ మెడికల్ సైన్స్ బట్టి అసాధ్యం ତାହା కావచ్చు ସମ୍ଭବ ହେବ అది దేవునికి సాధ్యమే କେତେବେଳେ ସମ୍ଭବ ହେବ ఎప్పుడు సాధ్యం అంటే ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ దేవుని సన్నిధిలో ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ దేవుని సన్నిధిలో is మాత్రం there anything too hard for the Lord దేవునికి ఏదైనా అసాధ్యం ఉన్నదా ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ କୌଣସି ବିଷୟ ସାଧ୍ୟ ନାହିଁ దేవునికి ఏది అసాధ్యం కాదు ସବୁ ବିଷୟ ସାଧ୍ୟ సమస్తం ଅଟେ ఆయనకు సాధ్యమే ପଡ଼ୋଶୀ ଲୋକର ହାତ ଧରିକି మీ କୁହନ୍ତୁ పక్కన ఉన్న వారి చేతులు పట్టుకొని ଆପଣଙ୍କ చెప్పండి ଜୀବନରେ నీ జీవితంలో ଯଦି କିଛି ବି మృతప్రాయ ఒకవేళ ହେଇଯାଇଛି ఏదైనా మరణతులంగా ఉంటే କିଛି ବି ଯଦି ସମାପ୍ତ ହେଇଯାଇଛି ఏదైనా ముగించబడి ఉంటే ଆଉ ଥରେ ଜୀବନ ଆସିବ మరలా దానిలో జీవం వస్తుంది ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରୁହ దేవుని సన్నిధిలో ఉండండి because there is power in the presence of దేవుని God. సన్నిధిలో శక్తి ఉన్నది There is life giving new creation power in the presence of దేవుని God. సన్నిధిలో జీవం ఇచ్చే నూతన శక్తి ఉన్నది ବେଳେ ବେଳେ କେହି ଭାବନ୍ତି కొన్నిసార్లు కొంతమంది ଆମ అనుకుంటారు ఫ్యామిలీ లైఫ్ କାଠ ପାଲଟି ଯାଇଛି మా కుటుంబ జీవితం ଆମ కర్రగా మార్చబడ్డది బిజినెస్ କାଠ ପାଲଟି ଯାଇଛି మా యొక్క వ్యాపారం కర్రగా ଆମ ପରିବାର మార్చబడింది ଭିତରେ ଶାନ୍ତି ଆନନ୍ଦ ଖୁସି ଆଶୀର୍ବାଦ ସବୁ ଶୁଷ୍କ మా ହେଇଯାଇଛି కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం అనేది కోల్పోయాము କାଠ ବୋଲି କହିଲେ ଶୁଷ୍କ ଗଛକୁ କାଠ କୁହାଯାଏ కర్ర అంటే ఎండిపోయిన చెట్టుకి కర్ర అంటారు ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ప్రియమైన దేవుని ప్రజలారా କାହିଁକି ପଥୁରିଆ ଭୂମିର ବିହନ ଗଜା ହେଇ ବଢିଲା ନାହିଁ ఎందుకు రాతి భూమిలో ఆ యొక్క విత్తనం మొలకెత్తలేదు ଲୁକ 5:8 ଅଧ୍ୟାୟର 5:6ରେ ଦେଖିବା లూకా సువార్త 5:8-9 వచనాలు ରସ చూసుకుంటే ନଥିବାରୁ ଶୁଖିଗଲା అక్కడ సారము లేని దాన్ని బట్టి ଆଉ ఎండిపోయాయి ଯଦି ଆପଣ ଜୟେଲ పుస్తକ ବାହାର କରିବେ యోవేలు గ్రంథాన్ని మీరు చూసుకుంటే ଜୟେଲ ତାହାର 1 ଅଧ୍ୟାୟରେ యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము ଇସ୍ରାଏଲ ମାନଙ୍କର ଆନନ୍ଦ ଶୁଷ୍କ ହେଇଗଲା ఇశ్రాయేలు యొక్క సంతోషం ఎండిపోయి ఉన్నది 1:12 ପଦରେ 1:10లో ସେମାନଙ୍କ ଘରେ ସବୁ ଅଛି వాళ్ళ ఇంటిలో సమస్తం ఉన్నది ଆନନ୍ଦ ଶୁଖି ଯାଇଛି సంతోషం ఎండిపోయి ఉన్నది ଆଜି ଅନେକ ଫ୍ୟାମିଲିରେ ఈ దినం చాలా కుటుంబాల్లో ଭଲ ଦରମା ଅଛି మంచి జీతం ఉన్నది ଆନନ୍ଦ ଶୁଖି ଯାଇଛି సంతోషం ఎండిపోయి ఉన్నది ଭଲ ପଲଙ୍କ ଅଛି మంచి పరుపు ఉన్నది ନିଦ ହେଉନାହିଁ నిద్ర పట్టలేదు ଏସି ଏୟାର କଣ୍ଡିସନ ଘର ఏసీ ఎయిర్ కండిషనింగ్ ଭଲ ଗାଡି ଅଛି మంచి వాహనం ఉన్నది ଭଲ ଖାଉଛନ୍ତି బాగా తింటున్నారు ଭଲ ପିନ୍ଧୁଛନ୍ତି బాగా ధరించుకుంటున్నారు ଭିତରେ ଆନନ୍ଦ ଶୁଖି ଯାଇଛି లోనున్న సంతోషం ఎండిపోయి ఉన్నది ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ଯଦି ଆପଣଙ୍କ ଜୀବନରେ କିଛି ବି ଶୁଷ୍କ ఒకవేళ నీ ହେଇଯାଇଛି జీవితంలో ఏదైనా ఎండిన స్థితి ఉంటే କେବଳ ଗୋଟିଏ ଜାଗାରେ ପାୱାର ଅଛି ଶୁଷ୍କ କାଠକୁ ଜୀବନ ଦେବାର ପାୱାର కేవలం ఒక స్థలంలో శక్తి ఉన్నది ఎండిపోయిన దాన్ని జీవము ప్రవేశింపజేయడానికి ତାହା କୌଣସି ଅନ୍ୟ ଜାଗା ନୁହେଁ అది వేరే స్థలం ఏది కాదండి ତାହା କୌଣସି ପ୍ରାର୍ଥନା ପାଣି ପ୍ରାର୍ଥନା ତେଲ ନୁହେଁ అదేదో ప్రార్థన నీరు ప్రార్థన నూనె కాదు ତାହା କୌଣସି ବ୍ୟକ୍ତିର ହସ୍ତାର୍ପଣ ନୁହେଁ అదే ఏదో వ్యక్తి యొక్క చేయి హస్తార్పణ కాదు ତାହା ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବମୟ ସାନ୍ନିଧ୍ୟ ଅଟେ అది దేవుని యొక్క మహిమ కలిగిన సన్నిధి ଆମ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଏବେ ବି ସେ ପର୍ଦା ବନ୍ଦ ଅଛି ఇప్పటి వరకు మన ప్రజలకు ఆ యొక్క పరద ఇంకా ముయ్యబడి ఉన్నది ଆମ ଲୋକମାନେ ନିଜେ ନିଜେ ଖୋଜୁନାହାନ୍ତି మన ప్రజలు తమకు తాముగా ఎతకటం లేదు ପ୍ରାର୍ଥନା ତେଲ ଲଗେଇ ହୋଇକି ବୁଲୁଛନ୍ତି ప్రార్థన తైలం అంటించుకొని తిరుగుతున్నారు ପ୍ରାର୍ଥନା ପାଣି ପିଇ ପିଇକି ପର୍ଜଣାରେ ଟିକେ ପଖାଳରେ ଟିକେ ପିଇଲା ବେଳକୁ ଟିକେ
ଛିଞ୍ଚି ହେଉଛନ୍ତି ప్రార్థన నీరు పట్టుకొని కొన్నిసార్లు చల్దనంలో కొన్నిసార్లు అన్నంలో కొన్నిసార్లు కూరలో వేసుకొని తింటున్నారు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କ୍ରୁଶରେ ମରିବା ବେଳେ యేసు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు ବିଚ୍ଛେଦ ପରଦା ଚିରି ହେଇଗଲା ఒకవేళ అడ్డుకున్న పరద ତାର ଅର୍ଥ କଣ దాని భావం ఏంటి ତାର ଅର୍ଥ ଆମେ ସିଧା ଯାଇପାରିବା ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ దాని అర్థం తిన్నగా ఆయన సన్నిధిలో మనం ଆମ ప్రవేశించగలం ପାଇଁ ପ୍ରତିବନ୍ଧକ ନାହିଁ మన కొరకు ఆటంకం ఇక లేదు ଆମେ ନିଜେ ଯାଇପାରିବା మనకు మనంగా we ప్రవేశించగలం can directly meet our mighty God మన శక్తివంతమైన దేవునికి మనం no one ప్రవేశించగలం can stop us ఎవరు కూడా మనం ఆపలేరు ଏଥିପାଇଁ ପରଦା ଚିରିଗଲା అందుకోసమే ఆ యొక్క పరద చీల్చబడ్డది କିନ୍ତୁ ଆଜିକାଲି ଅନେକ ଧନ୍ଦା ବିଜନେସ୍ కానీ ଚଲେଇଛନ୍ତି ఇద్దరం చాలా మంది వ్యాపారం చేయుచున్నారు ସିଧା ଯାଉନାହିଁ ଆମର ପାଖକୁ ଆଉ ଯେ ଆମେ ପ୍ରାର୍ଥନା ପାଣି ତେଲ ବିକୁଥିବୁ మీరు ବୋଲୁଛନ୍ତି తిన్నగా వెళ్ళకండి మేము ప్రార్థన నీరు ప్రార్థన నూనె అమ్ముతాం କୋଉଠି ପାଠ ଏଇଟା ఇది ఎక్కడ చదువండి ఇది ସେମାନେ ପରଦା ଯୋଉଟା ଯୀଶୁ ଚିରିଥିଲେ ଆଗେ ସିଲଉଛନ୍ତି యేసు ప్రభువారు ఆ చీల్చి వేసిన పరదాన్ని మరలా వాళ్ళు కుట్టుచున్నారు ସିଲେଇ ଦଉଛନ୍ତି మరలా దాన్ని కొడుతున్నారు ଆଉ କେହି ହେଲେ ସିଧା ନ ଯାଆନ୍ତୁ ବୋଲି కొంతమంది తిన్నగా వెళ్ళకుంటుండడానికి ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ମଣ୍ଡଳୀକୁ ଶିଖାଇବା ଦରକାର సంఘాన్ని నేర్పించాలి ନିଜେ ନିଜେ ପ୍ରାର୍ଥନା କରି ସୁସ୍ଥ ହୁଅ మీకు మీరు ప్రార్థించి స్వస్థత ନିଜେ పొందుకోండి ନିଜେ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି ମିରାକଲ କୁ ଦେଖ మీకు మీరు మోకరించి అద్భుతాన్ని పొందుకోండి ନିଜେ ପ୍ରାର୍ଥନା କରି ପ୍ରଭୁଙ୍କ ଆବାଜ ଶୁଣ మీకు మీరు ప్రార్థించి దేవుని స్వరాన్ని వినండి ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ଆମ ଚର୍ଚ୍ଚର କଥା ଗୋଟେ କହିବି మా సంఘంలో జరిగిన ఒక మాట చెప్తానండి ଆମ ଚର୍ଚ୍ଚରେ మా సంఘంలో ଯଦି କୋଉ ବିଶ୍ୱାସର କିଛି ସମସ୍ୟା ହେଇଯାଏ ఏ విశ్వాసకని ఏదైనా సమస్య వస్తే ମତେ ଭୁଲରେ କହିବେ ନାହିଁ పొరపాటున నాకు తెలియపరచరు କାହିଁକି କହିଲେ ହୁଡା ଶୁଣିବେ ବୋଲି କହିବେ ఎందుకంటే తెలియపరిస్తే వాళ్ళు తిట్లు తింటారని ଆଉ ମତେ ହୁଡବା ପାଇଁ ସ୍ପେଶାଲ ଟ୍ୟାଲେଣ୍ଟ ଅଛି అలాగే నాకు తిట్టడానికి చాలా మంచి తలంత ଦେଶୀୟ ఉంది ଭାଷାରେ ହୁଡା ବୋଲି କହନ୍ତି దాన్ని ఏంటంటారు తిట్టడం ଆଉ ତାହାକୁ ଅନୁଯୋଗ ବୋଲି ଶୁଦ୍ଧ ଭାଷାରେ କହନ୍ତି దాన్ని మంచి భాషలో గద్దింపు ହେଲେ అంటారు ମୁଁ କଣ କରିଛି ବୋଲେ అయితే నేనేమంటానంటే ସେଦିନ ଚିରିଥିବା ପର୍ଦାକୁ ମୁଁ ପୁରା ପୁରି ଚିରି ଦେଇଛି ఆ దినం చెంపబడిన ఆ పరదాన్ని କି పరిపూర్ణంగా ସମସ୍ତେ తీసివేశాను. ସିଧା ଯାଅ మీరందరూ తినగా అక్కడికి వెళ్ళండి ନିଜେ ସାକ୍ଷାତ କର మీరు మిమ్మల్ని ନିଜେ ପାଅ. ఆయనకి ఎదుర్కోండి మీరు పొందుకోండి ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ଆଉ ଯଦି କି ନୂଆରେ ଆସିଲା ఒకవేళ ఎవరైనా కొత్తగా వస్తే ଆମେ ତାକୁ ସେଦିନ ପ୍ରାର୍ଥନା ପାଣି ହଉ ତେଲ ହଉ ସାମ୍ବାର ହଉ ରସମ ହଉ ଡାଲି ହଉ ଭାତ ହଉ ମାଂସ ହଉ କୋଉଟା ହେଲେ ଦେଲେ କାମ ହବ ఆ కొత్త వారికి మాత్రం మన ప్రార్థన నూనె నీరో లేదా రసమో సాంబారో అన్నమో ఏదో ఒకటి ఇవ్వాలి ସାଉଥ ଇଣ୍ଡିଆରେ సౌత్ ఇండియాలో ଅନେକ ସଣ୍ଡେ ମାନଙ୍କରେ చాలా ఆదివారాల్లో ବିଜାତି ମାନେ ଆସନ୍ତି అన్యులు వస్తుంటారు ଚର୍ଚ୍ଚରୁ ରସମ ନେଇକି ଯାଇକି ହିଲିଂ ହୁଅନ୍ତି చర్చిలో ఉన్న రసము సాంబార్ పట్టుకొని వెళ్ళి స్వస్థత కాయకి? పొందుకుంటారు ఎందుకంటే ସେମାନେ ବିଜାତି ମାନେ వాళ్ళు అన్యులై ఉన్నారు ଚର୍ଚ୍ଚର ବାସି ଫୁସ୍କି ଚାରୁ ପିଇକି ସୁସ୍ଥ ହଉଛନ୍ତି సంఘంలో అది పులిసిపోయిన చారు లేదా అది పాసి చారు తీసుకొని వెళ్ళి స్వస్థ ଆଉ ନିଜ పొందుకుంటున్నారు ଘରର ଚାରୁ ପିଲେ ଏସିଡିଟି ହେଇଯାଉଛି କାକା తమ సొంత ఇంట్లో చారు తింటే వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది అర్థమైందా బుజ్జిపర్లే నా ପାଖରେ ଆସି ବୁଝେଇବି లేదా దగ్గరికి వచ్చి తెలియపరచాలా ବୋଲୋ యేసు మసీకి జై. ଯଦି ନୂଆରେ କିଏ ଆସୁଛି ఎవరైనా కొత్తగా వస్తే ତା ପାଇଁ ଆମେ ପ୍ରେୟର କରିବାକୁ ପଡିବ వారి కొరకు మనం ప్రార్థించాలి ତାକୁ ପ୍ରାର୍ଥନା କରି ତେଲ ଦିଅ ପାଣି ଦିଅ ତେଲ ପାଣି ଆକା କାହିଁକି ଆଜ୍ଞା వాళ్ళ కొరకు ప్రార్థించి నూరో నీలో ఇవ్వండి ପ୍ରାର୍ଥନା କରି ଗୋଟେ ମିଲ୍ସ ଦଉନ ప్రార్థన చేసి ఒక భోజనం పెట్టండి వాళ్ళకి ଯୀଶୁ କହିଲେ ତୈଳ ଲଗେଇକି ପ୍ରାର୍ଥନା କର ଯୀଶୁ ଏମିତି କହିନାହାନ୍ତି ତୈଳ ବୋତଲ ଧରିକି ଦିଅ ଯେ ଯାଇ ଟିକେ ଟିକେ ଲଗେଇଥାଉ ସେ అలాగే యేసు ప్రభువారు మీరు నూనె రాసి ప్రార్థించండి అన్నారు కానీ నూనె బాటిల్ పట్టుకొని వాళ్ళకి అలా రాసుకొని వెళ్ళని అనలేదు once యూజ్ కର ఒక్కసారి వినియోగించండి କେତେ ଲୋକ ସେ ତେଲ ସର୍ବା ଆଗରୁ ଆଉ ଟିକେ ତେଲ ପକେଇ ଦଉଥିବେ కొన్నిసార్లు ఆ యొక్క నూనె అయిపోతుందంటే దాని నూనెలో ఇంకా నూనె ଆଉ పోస్తారు ପ୍ରାର୍ଥନା ପାଣି ସର୍ବା ଆଗରୁ ଆଉ ଟିକେ ପାଣି ପକେଇ ଦଉଥିବେ ప్రార్థన నీరు తరిగిపోతున్నాయంటే మరలా నీరు పోస్తారు ଆଉ ଦିନ ବେଳେ ପ୍ରାର୍ଥନା ପାଣି ରାତି ବେଳେ ଏ ନୁନି ବିହାରୀ ପାଣି అలాగే పగలపూట ప్రార్థన నీరు రాత్రిపూట అక్కడ దొరుకుతున్న କିଛି ఆ ଲାଭ నీరు. ହେବ ନାହିଁ ଆମେ ପାଷ୍ଟର୍ସ ମାନେ ହେଇକି ଯଦି ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ଆରମ୍ଭରେ ଏହା କରୁଛୁ ତ ଠିକ କଥା ପରେ ପରେ ସେମାନେ ଗୁରୁ ହେଇଯିବା ଦରକାର ସିଧାସଳଖ ପ୍ରବେଶ କରିବା ଦରକାର ସେମାନଙ୍କୁ ଶିଶୁ ଅବସ୍ଥାରୁ ବାହାର କରାଇବା ଦରକାର కొత్తలో కానీ ఒకవేళ ఆ విధంగా పాస్టర్లుగా మనం చేస్తే పర్వాలేదు కానీ తరువాత వాళ్ళు శిశువులుగా అలాగ ఉంచకున్నా వాళ్ళు కూడా గురువులుగా మార్పు చెంది వాళ్ళు పెద్దవారుగా వాళ్ళు చేసి తిన్నగా దేవుని సన్నిధిలోకి మనం ప్రభుଙ୍କ నడిపించాలి ନାମରେ ଧନ୍ୟବାଦ ହେଉ దేవుని నామం మహింపరచబడును जो గాక. ପରଦା ସେଦିନ ଚିରିଗଲା ఏ పరదైతే ఆ దినం చెంపబడి ఉన్నదో ତାର ఉద్దేଶ୍ୟ ଶୁଣନ୍ତୁ దాని కారణం నేను చెప్పుచున్నాను వినండి ପରମେଶ୍ୱରଙ୍କୁ ସାକ୍ଷାତ କରିବା ପାଇଁ ଆମକୁ ସାହସ ଅଛି దేవుని ఎదుర్కోవడానికి మనకు ధైర్యం ఉన్నది ପ୍ରତିବନ୍ଧକ ଦୂର ହେଲା ఆటంకము తొలగించబడ్డాది ଆମେ ସାହସର ସହିତ ଯାଇପାରିବା మనము ధైర్యముగా ప్రవేశించగలము ଆମେ ନିଜେ ନିଜେ ପ୍ରାର୍ଥନା କରିବା మనకు మనంగా ప్రార్థన
ప్రార్థించగలము, आमे निजे निजे मिराकल को देखिबा మనకు మనగా అద్భుతాలు చూడగలము. प्रभु को नामरो धन्यवाद देओ దేవుని నామం మహిమపరచబడును గాక. से प्रभु को सानिध्य आमो पाई बोली अवेलेबल अटे ఆ దేవుని సన్నిధి మన కొరకు నిత్యము సిద్ధముగా ఉన్నది. जेरूसलम जीवा दरकार नाही యెరూషలేము వెళ్ళవలసిన అవసరం లేదు. वर्तमान आपण को गृह रे से नियम सिंधु को अछि ఇప్పుడే ఆ నిబంధన మందసం మీ ఇంటిలో ఉన్నది. आपण को संग रे जुगांत पर्यंत से निजे अछंती యుగ సమాప్తి వరకు ఆయన తనకు తానుగా మీ తోడుగా ఉన్నాడు. प्रभु को सानिध्य आपण को संग रे अछि దేవుని సన్నిధి మీకు తోడుగా ఉన్నది. प्रभु को लोक माने దేవుని ప్రజలారా से प्रभु को सानिध्य को धरि रखंतु ఆ దేవుని సన్నిధిని కాపాడుకోండి. से सानिध्य रे निजो को रखंतु ఆ సన్నిధిలో మిమ్మల్ని మీరు ఉంచుకోండి. कोन कोन रखिबे ఏమేమి ఉంచాలండి? जहा जहा शुष्क हो जाइछे ఏదైతే ఎండిపోయి ఉన్నదో, वाइफ हस्बैंड भितरे आनंद शुष्क हो जाए భార్య భర్తలో సంతోషం ఎండిపోయి ఉన్నదేమో. बेले बेले कहारे कहारे फैमिली रे सबु भलो अछि पिल्ला मानकर कैरियर पूरा मृत हो जाइछे కొన్నిసార్లు వాళ్ళ కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగుంటాయి, కానీ పిల్లల తాలూకు భవిష్యత్తు పూర్తిగా మృతతుల్యమై ఉన్నది. कहारी कहारी मंडली नाम रे अछि बाकी सबु मृत अटे गुटी हेले नुआ पत्र गजा हो नै गुटे हेले आत्मा लाभ हो नै నామానికి మాత్రం కొన్ని సంఘాలు అలాగా జీవిస్తున్నాయి, కానీ అవి మృతతుల్యంగా ఒక్క నూతనాత్మ కూడా అక్కడ చిగురించడం లేదు. तामाने ताहा मृत प्राय अटे అంటే అది మృతతుల్యమై ఉన్నది. कहारी कहार बिजनेस भी एमती अछि जे किछि नुआ काम हेउ नै बस गुटे चालीछि नाम मात्र కొంతమంది యొక్క వ్యాపారం ఏది కొత్తగా జరగటం లేదు, అది నామానికి మాత్రమే వ్యాపారం జరుగుతుంది. कहारी कहारी स्पिरिचुअल लाइफ रे किछि नुआ ब्लेसिंग देखु ना हंती కొంతమంది ఆత్మీయ జీవితంలో నూతన ఆశీర్వాదాలు ఏమీ చూడటం లేదు. आपण प्रतिदिन नुआ एक्सपीरियंस पाइबा को पड़िबो అనుదినం మీరు నూతన అనుభవాన్ని పొందుకోవాలి. प्रतिदिन नुआ एनॉइंटिंग पाइबा को पड़िबो ప్రతిదినము నూతన అభిషేకం పొందుకోవాలి. प्रतिदिन नुआ विजन देखिबा को पड़िबो ప్రతిరోజు నూతన దర్శనం చూడాలి. सुखिला काठ होई कि रहंतु नाय ఎండిపోయి ఇన్న కర్ర వలె जदि ఉండకండి. आपण फील करूछंती आपणकर सब किछि शुष्क होई जायछि ఒకవేళ మీరు అనిపిస్తున్నారు అనుకోండి నేను ఎండిపోయానని, हो प्रभु को सानिध्य रे जीवार आरंभ कर दियंतु ఇదిగో దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ప్రారంభించండి. प्रभु को लोक माने ध्यान दियंतु దేవుని ప్రజలారా జాగ్రత్త. एई काठरे तीन गोटी परिवर्तन आसिला ఈ కర్రలో 3 మార్పులు వచ్చాయి. कोण कोण ఏంటండి అవి? हराई देथिबा पत्र पुणी गजा हैला అలాగే రాలిపోయిన ఆకులన్నీ మరలా చిగురించాయి. तामाने मु आपनको ईश्वर को दास हिसाब रे ग्यारंटी देउछि जहा आपण हराई छंती फेरी पाइबे నేను దైవజనుడిగా మీకు గ్యారెంటీ ఇస్తున్నాను, మీరు కోల్పోయిన దాన్ని మరలా పొందుకోగలరు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. जेउ माने प्रार्थना रे अधिक समय बितांती व्हाटएवर जहां भी आपण हराई छंती यू आर गोइंग टू रिस्टोर इट बैक फेरी पाइबे आपण ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతారో మీరు ఏదైతే కోల్పోయారో మరలా దాన్ని మీకు అందించబడతది, మరలా చిగురించబడతది. whatever you have lost in your spiritual life, material life, financial life, professional life, you are going to restore it back again. నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ భౌతిక జీవితంలో కావచ్చు, నీ ఆర్థికమైన జీవితంలో కావచ్చు, నీ సేవా పరిచయ జీవితంలో కావచ్చు, ఏదైతే నువ్వు మరలా కోల్పోయావో దాన్ని మరలా పొందుకుంటావు. ఏ కాఠరే ఆउ థరే పత్ర బహారిలా ఈ కర్రలో మరలా ఆకులు మొలికెత్తాయి. హల్లెలూయా హల్లెలూయా. आपण आद्य उद्दीपना होराइछंती మీరు ప్రారంభ ఉజ్జీవాన్ని కోల్పోయారా? आपण आद्य वरदान होराइछंती మీరు ప్రారంభ కృపవరాలు కోల్పోయారా? आपण आद्य ब्लेसिंग होराइछंती మీరు ప్రారంభ యొక్క దీవెనలు కోల్పోయారా? आपण प्रभुको सानिध्य रे रेगुलारिटी पंक्चुअलिटी रे टाइम स्पेंड करंतु आपण सब फेरी पाइबे నువ్వు నిత్యము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడుపు, నువ్వు మరలాన్ని పొందుకుంటావు. हालेलुया హల్లెలూయా. प्रथम ब्लेसिंग మొదటి దీవెన प्रभुको सानिध्य रो దేవుని సన్నిధిలో जहा किछि होराइछंती ఏదైతే కోల్పోయావో आपण फेरी पाइबे మరలా పొందుకుంటావు. सामसन ता शक्ति को फेरी पाइला సంసోన్ తన శక్తిని పొందుకునేటట్లు, अपवय पुत्र ता निज घर को फेरी पाइला తప్పైన కుమారుడు తన ఇంటికి తిరిగి వచ్చేటట్లు, इस्राएलियो माने फेरी पाइला ఇశ్రాయేలు తమ దేశానికి తిరిగి వచ్చేటట్లు, आयुब ता संतान मानको पुनर्बार पाइला యోబు తన కుమారులను కుమార్తెలు పొందుకునేటట్లు, दाऊद हराई देथिबा फैमिली को फेरी पाइला దావీదు కోల్పోయిన కుటుంబాన్ని మరలా పొందుకున్నాడు. लाजर हराइथिबा जीवन फेरी पाइला లాజరు కోల్పోయిన ప్రాణాన్ని మరలా పొందుకున్నాడు. आम प्रभु यीशु स्पेशलिस्ट अटंती हराई देथिबा आशीर्वाद को फेराई देबा पाई మన యేసు మరలా తిరిగి ఇచ్చేయడానికి ఆయన ప్రత్యేకమైన వాడు, స్పెషలిస్ట్ ఆయన. आपण जहां भी हराइछंती यू आर गोइंग टू गेट इट बैक अगेन ఏదైతే నువ్వు కోల్పోయావో మరలా దాన్ని పొందుకుంటావు ఖచ్చితంగా.
କିନ୍ତୁ ମୋବାଇଲରେ ବସିବା ଛାଡ଼ି ପ୍ରାର୍ଥନାରେ ବସିବାକୁ ପଡ଼ିବ। కానీ మొబైల్ విడిచిపెట్టి ప్రార్థనలో కూర్చోడానికి ఇష్టపడు। ଶୟତାନ ଏତେ ଧୂର୍ତ୍ତ ଯେ సాతానుడు ఎంత తెలివైనోడంటే ସେ ଆପଣଙ୍କୁ ବୋକା ବନେଇ ଦଉଛି। మీకు మూర్ఖులుగా କିନ୍ତୁ చేస్తున్నాడు। ଯୋଉମାନେ ପ୍ରାର୍ଥନାରେ ବେଶୀ ବସନ୍ତି అయితే ఎవరైతే ప్రార్థనలో ఎక్కువ ସେମାନେ కూర్చుంటారో ଶୟତାନକୁ ବୋକା ବନେଇ ଦିଅନ୍ତି। వారు అపవాదిని మూర్ఖుడిగా చేస్తారు। ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా। ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, there is power in the presence of God। దేవుని సన్నిధిలో శక్తి ఉన్నది, శక్తి ଅଛି ప్రభుଙ୍କ శక్తి ସାନିଧ୍ୟରେ। ఉన్నది దేవుని సన్నిధిలో। ଏଇ ଯଷ୍ଟିରେ ହେବା ଦ୍ୱିତୀୟ ଆଶୀର୍ବାଦ। ఈ కర్రలో ఉన్న రెండో ఆశీర్వాదం, ଏ ଯଷ୍ଟିରେ ଏହାର ସ୍ଥାନ ସେଦିନ ଠାରୁ ବଦଳି ଗଲା। ఈ యొక్క కర్ర యొక్క స్థితి లేదా పరిస్థితి ఆ దినం నుంచి మార్పు ଯେତେବେଳେ చెందింది। ସେ ଯଷ୍ଟିରେ ପତ୍ର ଫୁଲ ଫଳ ଆସିଗଲା, ఎప్పుడైతే ఆ కర్రలో ఆకులు పువ్వులు ఫలాలు వచ్చాయో ପରମେଶ୍ୱର କଣ କଲେ? దేవుడు ఏం చేశాడంటే, ହାରଣ హరణం థ్యాంక్ యూ సో మచ్। చాలా వందనాలు నీకు, ଏ ଯଷ୍ଟି ఈ కర్ర ଆଜିଠାରୁ ఈ దినం నుంచి ତୁମର ନାହିଁ, నీది కాదు, ଆଜିଠାରୁ ఈ దినం నుంచి ମୋର ଏଇଟା। నాది। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। హల్లెలూయా। ଟିକେ ଧୀରେ ତାଳି ମାରନ୍ତୁ। మెల్లగా చప్పట్లు కొట్టండి। ପରମେଶ୍ୱର କଣ କଲେ? దేవుడు ఏం చేశారంటే ଏ ଯଷ୍ଟିର ସ୍ଥାନ ବଦଳାଇ ଦେଲେ। ఈ యొక్క కర్ర యొక్క స్థితిని మార్చివేశారు। ହାରଣଙ୍କ ହାତରୁ ନେଇଗଲେ। ఆరోను చేతిలో నుంచి తీసుకొని, ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా, ହାରଣଙ୍କ ହାତରୁ ନେଇଗଲେ। ఆరోను చేతిలో నుంచి తీసుకొని, କାହିଁକି? ఎందుకంటే ଏବେ ଯଷ୍ଟିରେ ବ୍ଲେସିଂ ଆସିଯାଇଛି। ఈ కర్రలో ఇప్పుడు దీవెన ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది। లిసన్ కేర్ఫుల్లీ। చాలా జాగ్రత్తగా వినండి। ప్రభుଙ୍କ ସାନିଧ୍ୟରେ ସମୟ ବିତାନ୍ତୁ। దేవుని సన్నిధిలో మీరు సమయాన్ని గడపండి। ଆପଣଙ୍କ ଲାଇଫରେ ଏମିତି ବ୍ଲେସିଂ ଆସିବ మీ ଯେ జీవితంలో ఇటువంటి దీవెనలు వస్తాయి, ଆପଣଙ୍କର ସ୍ଥାନ ବଦଳି ଯିବ। మీ స్థలము మార్పు చెందుతుంది। ଆପଣ ମଣିଷ ହାତରେ ରହିବେ ନା। మీరు మనుషుల చేతిలో ఉండరు। ଏ ଯଷ୍ଟି ଧରିକି ହାରଣ ଯାଉଥିଲା ନଦୀ ନାଳ ପୋଖରୀ ରାସ୍ତା ଘାଟ ବଣ ଜଙ୍ଗଲ ପର୍ବତ ସବୁଆଡେ। ఈ కర్ర పట్టుకొని హారోను నదులు పర్వతాలు కొండలు మెట్లు గుట్లు ఎన్నో దాటుకొని వెళ్ళాడు। କୋଉଠି କାଦୁଅରେ ତ ବାଜୁଥିଲା, କୋଉଠି ଗୋବରରେ, କୋଉଠି ମାଟିରେ, କୋଉଠି ପଥରରେ, କୋଉଠି ଧୂଳିରେ। ఎక్కడ బురదలో, ఎక్కడ పేడలో, ఎక్కడ ఊబిలో, ఎక్కడ మట్టిలో, ఎక్కడెక్కడో తగిలేది। କେବେ ହେଲେ ସେ ବାଡି ଭାବି ନଥିଲା ଯେ ମୋ ଲାଇଫ ବି କେବେ ପରିବର୍ତ୍ତନ ହେବ ఆ ବୋଲି। కర్ర కూడా అనుకోలేదు నా జీవితం మార్పు చెందుతుందని। ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ ରହିବା ଦ୍ୱାରା అయితే దేవుని సన్నిధిలో ఉన్నదాన్ని ସେ బట్టి ଦିନ ଠାରୁ ఆ దినము నుంచి ଲିସନ୍ କେୟାରଫୁଲି జాగ్రత్తగా వినండి। ତମେ ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ ସମୟ ଦେବାକୁ ଆରମ୍ଭ କର। మీరు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి ఇష్టపడండి। କ୍ୱାଲିଟି ଟାଇମ ଦେବାକୁ ଆରମ୍ଭ କର। ఎక్కువ సమయం ఆయన కొరకు ఇవ్వడానికి ପ୍ରଭୁ ఇష్టపడండి। ଏମିତି ବ୍ଲେସିଂ ଦେବେ ଯେ దేవుడు ఇటువంటి మీకు దీవెనలు ఇస్తాడు, ତୁମର ସ୍ଥାନ ବଦଳିଯିବ। మీ స్థలం మార్పు చెందుతుంది। ସଦା ପ୍ରଭୁ ଯାହାକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତି యెహోవా ఎవరినైతే దీవిస్తాడో ପ୍ରଥମେ ତାର ସ୍ଥାନ ବଦଳାନ୍ତି। మొట్టమొదటిగా తన స్థలాన్ని మార్పు చెందుతాడు, స్థితిని మారుస్తాడు। ఆమేన్। మే ମେଣ୍ଢା ପଛରେ ବୁଲୁଥିବା ଦାଉଦକୁ ସିଂହାସନକୁ ନେଇକି ବସେଇଦେଲେ। గొర్రెలు వెనక్కి వెంబడిస్తున్న దావీదుని సింహాసనాన్ని ఇచ్చాడు దేవుడు। ସଦା ପ୍ରଭୁ ସ୍ଥାନ ବଦଳାନ୍ତି। దేవుడు నీ స్థితిని మారుస్తాడు। ଧର 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 ଏ ଦେଖେ ଭାକୁର, ଏ ଦେଖେ ଶେଉଳ, ଏ ଦେଖେ ଗଡ଼ିଶ ବୋଲିବା ପିତର। అది పేతురు, ఇదిగో ఈ చేప, ఇదిగో ఆ చేప, ఇదిగో చిన్న చేపలు పీతలు అని అనేవాడు। ତା ସ୍ଥାନ ବଦଳିଗଲା। తన స్థితిని మార్చివేశాడు। ସେ ଜୀବନରେ ଆଉ କେବେ ମାଛ ଧରି ନାହିଁ। తన జీవితంలో ఇక్కడ చేపలు ସଦା పట్టలేదు। ପ୍ରଭୁ ସ୍ଥାନ ବଦଳାନ୍ତି। దేవుడు స్థితిని మారుస్తాడు। ଜଣେ ଡିମ୍ବୁରି ଗଛର କୃଷକ ଥିଲା, ఒక వ్యక్తి అంజూరపు తోట ଜଣେ యొక్క యజమానుడు, ଗୋରୁ ଚରାଉଥିଲା, ఒకడు మేకలు మేసుకుంటున్నాడు, ଆମୋସ ଭାବବାଦୀ। ఆమోసు ప్రవక్త। ପ୍ରଭୁ ଦେଶର ବିଚାରକର୍ତ୍ତା, ଦେଶର ଶାସକ, ଦେଶର ଭାବବାଦୀ କରିଦେଲେ। దేశానికి న్యాయాధిపతిగా, దేశానికి తీర్పరగా, దేశానికి ప్రవక్తగా మార్పు చేశాడు। ସଦା ପ୍ରଭୁ ସ୍ଥାନ ବଦଳାନ୍ତି। దేవుడి స్థితిని మార్చేవాడు। ସେ ଧୂଳିରୁ ଉଠାନ୍ତି, ఆయన ధూళిలో నుంచి తీసుకొని ସିଂହାସନରେ ବସାନ୍ତି। సింహాసనం ఇస్తాడు। ସେ ଜେଲରେ ଥିବା ଯୋସେଫକୁ ନେଇକି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ପଦରେ ବସାନ୍ତି। చెరసాలలో ఉన్న యోసేపుని తీసుకొని ప్రధానమంత్రిగా చేశాడు। ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା। హల్లెలూయా। ସେ ଆମମାନଙ୍କର ବି ସ୍ଥାନ ବଦଳେଇଛନ୍ତି। ఆయన మన స్థితిని కూడా మార్పు చేస్తాడు। ଆଜି ମୋର ଯୋଉ ସ୍ଥାନ ଏ ସ୍ଥାନ ପୂର୍ବେ ନଥିଲା। ఇప్పుడు నా స్థితి ముందు ఉండేది కాదు। କେବଳ ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟର ବ୍ଲେସିଂ ఇది దేవుని సన్నిధిలో ఉన్న దీవెన మాత్రమే। କେବଳ ତାଙ୍କ ସାନିଧ୍ୟର ଆଶୀର୍ବାଦ। ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం మాత్రమే। ଯଦି କେହି ଯୁବା ଯୁବତୀ ଲାଇଫରେ ନିରାଶ ହେଇଯାଇଛ, ఎవరైనా యవనస్తులు యవనరాలు కానీ మీ జీవితంలో ଲାଇଫରେ నిరాశకుంటే, ଫେଡ୍ ଅପ୍ ହେଇଯାଇଛ, మీ జీవితంలో ఏదో కోల్పోయి ଭାବୁଛ ମୁଁ ମରିଗଲେ ଭଲ ହେବ ବୋଲି। అనుకుంటా నేను చనిపోతే బాగుండేది। Listen, your failure is not final. ఇదిగో నీ పరాజయము నీకు అది అంతము కాదు। ତୁମେ ଏଇଥିପାଇଁ failure ଅଟ, నీవెందుకు పరాజయం చెందావంటే ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟ ଛାଡିବାକି ସବୁ ଜାଗାରେ ଯାଇଛ। నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టి అన్ని స్థలాలకు పరిగెట్టావు।
turn back to the presence of God and spend quality time, you will see marvelous transformation in your life. దేవుని సన్నిధిలోనికి మరలా తిరిగి మళ్ళిస్తే నువ్వు మళ్ళా తిరిగి వస్తే నీ జీవితంలో గొప్ప రూపాంతరం నువ్వు చూస్తావు. సదా ప్రభు స్థాన పరివర్తన କରି ఆశీర్వాద କରନ୍ତୁ. దేవుడి స్థితిగతులు మార్చివేసి నీ పరిస్థితిని మారుస్తాడు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ଆମେ ଯେତେ ଷ୍ଟେଜରେ ଅଛୁ, ఎంతమంది అయితే స్టేజ్ లో ఉన్నారో ଅଧିକାଂଶ ଲୋକର ସ୍ଥାନ ପ୍ରଭୁ ପରିବର୍ତ୍ତନ କରିଛି. చాలా మంది యొక్క స్థితిని దేవుడు మార్పు చేశారు. ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଅନେକଙ୍କ ସ୍ଥାନ ପରିବର୍ତ୍ତନ ହେଇଛି. మీలో కూడా చాలా మంది స్థితిని దేవుడు మార్చాడు. ଆହୁରି ପରିବର୍ତ୍ତନ ହେବ. ఇంకా మార్పు చెందుతుంది. ଆହୁରି ପରିବର୍ତ୍ତନ ఇంకా ହେବ. మార్పు చెందుతుంది. ଆହୁରି ପରିବର୍ତ୍ତନ ହେବ. ఇంకా మార్పు వస్తుంది. ଯଦି ପ୍ରାର୍ଥନାରେ ଆପଣ ଅଧିକ ସମୟ ଦେବେ, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపితే ଆପଣଙ୍କର ସ୍ଥାନ ଉନ୍ନତର ହେବ. మీ స్థితి ఇంకా హెచ్చుగా ఉంటుంది. କେତେ ଉନ୍ନତ ହେବ ଜାଣିଛନ୍ତି? ఎంత హెచ్చుగా ఉంటుందో తెలుసండి. ଲୋକେ ଆପଣଙ୍କୁ ଛୁଇଁ ପାରିବେ ନାହିଁ. ప్రజలు మిమ్మల్ని తాకలేరు. ଯେତେବେଳେ ଏ ଜଷ୍ଟିକୁ ପ୍ରଭୁ କହିଲେ, ఎప్పుడైతే కర్రతో దేవుడు మాట్లాడాడో, ଏଇଟା ନେଇକି ନିୟମ ସିନ୍ଧୁକ ଭିତରେ ରଖ. ఇది తీసుకొని వెళ్ళి మందసము లోన పెట్టు. କେଉଁଠି ରଖ? ఎక్కడ పెట్టాలండి? ଏକଡେ పెట్టాలండి. କେଉଁଠି ରଖିବାର ଅଛି? ଏକଡେ କେଉଁଠି? ନିୟମ ସିନ୍ଧୁକ ଭିତରେ. ఆ ప్రత్యక్షపు మందసములోన. ରାଜା ମଧ୍ୟ ଯାଇକି ଛୁଇଁ ପାରିବ. రాజు కూడా వెళ్ళి దాన్ని తాకలేడు. ସେନାପତି ବି ଛୁଇଁ ପାରିବ ନାହିଁ. సేనాధిపతి కూడా వెళ్ళి ଯେତେ తాకలేడు. ଧନ ଥିଲେ ବି ତାକୁ ଛୁଇଁ ହେବ ନାହିଁ. ఎంత ధనవంతుడైన వెళ్ళి తాకలేడు. ఎందుకు? ପ୍ରଭୁଙ୍କ ସିନ୍ଧୁକ ଭିତରେ, దేవుని మందసము లోపల ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଖାଲି ସମୟ ବିତାନ୍ତୁ. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపండి. ପ୍ରଭୁ ତୁମ ସ୍ଥାନକୁ ଏତେ ଉନ୍ନତ କରିବେ ଯେ దేవుడు మీ స్థితిని ఎంత మార్పు చేస్తాడంటే ଦୁନିଆର ଲୋକମାନେ ଖାଲି ଶୁଣିବେ ଆଉ ଦେଖିବେ, ప్రపంచంలో ఉన్న ప్రజలు చూస్తారు, వింటారు, లెవెల్କୁ ଆସିପାରିବେ. కానీ మీ స్థితిలోనికి వాళ్ళు రాలేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ଏଥିପାଇଁ ପ୍ରେୟରରେ ସମୟ ଦେବାକୁ, అందుకోసం ప్రార్థనకి సమయం ఇవ్వాలి. ତୃତୀୟ ପରିବର୍ତ୍ତନ, ତୃତୀୟ ଆଶୀର୍ବାଦ, మూడు ఆశీర్వాదం. ଏ ଜଷ୍ଟିର ରୂପ ଚେଞ୍ଜ ହେଇଗଲା. ఈ కర్ర యొక్క రూపం మార్పు చెందింది. Praise the Lord. హల్లెలూయా. ଆଗରେ ଶୁଖିଲା ହେଇ କଳା ହେଇକି ମାଠିଆ ହେଇକି କେମିତି ଗୋଟେ ଦେଖା ଯାଉଥିଲା. କୋଉ ମାଡ଼ ଖାଇଛି, ପଥର ପାଣି ଖାଇଛି, ଖରା ଖାଇଛି, ତାର କୌଣସି ସୌନ୍ଦର୍ଯ୍ୟ ନାହିଁ. ఇంతకు ముందు ఎండిపోయి మట్టితో లేదా నల్లగా ఉండి ఏదో బురదంటుకొని లేదా ఎక్కడో దెబ్బలు తగిలి
ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଗଲେ ଏମିତି ଆଶୀର୍ବାଦ ମିଳେ। దేవుని సన్నిధిలో గడిపితే ఇటువంటి దీవించబడతారు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు చెప్పుచున్నాను, ଏ ଯଷ୍ଟିରେ 6 ଗୋଟି ଆଶୀର୍ବାଦର କଥା ଆମେ ଦେଖିଲୁ। ఈ కర్రలో 6 రకాలైన ఆశీర్వాదాలు ଏହା చూసాం। ଗୋଟେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନ ପାଇଁ ଅତି ଆବଶ୍ୟକ ଅଟେ। ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది। ଆମେ ପ୍ରେୟର କରୁଛେ, మనం ప్రార్థిస్తున్నాం, ପ୍ରଭୁ ଆମ ଦେଶକୁ ବଦଳାଅ, దేవా మా దేశాన్ని మార్పు ପ୍ରଭୁ చేయండి, ମଣ୍ଡଳୀକୁ ବଦଳାଅ, దేవా మా సంఘాన్ని మార్పు ପ୍ରଭు చేయండి, ଦେଶର ଅଧିକାରୀ ମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କର। మా దేశంలోని నాయకులు ଏ దీవించండి। ସବୁ ଭଲ ଅଟେ, ఇవన్నీ మంచిదే। କିନ୍ତୁ ଆମେ କେବେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରଖିବା? మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో పెట్టుకోగలం? ଛୋଟ କଥା କହିକି ମୁଁ ସାରିବାକୁ ଚାହେଁ। చిన్న మాట చెప్పి నేను ଆପଣଙ୍କ ముగించాలనుకుంటున్నాను। ମନରେ ହୁଏତ ପ୍ରଶ୍ନ ଆସୁଛି କି మీ ନାହିଁ, మనసులో ప్రశ్న వస్తుందో లేదో నాకు తెలియదు, କିନ୍ତୁ ମତେ ଏ ପ୍ରଶ୍ନଟା ବାରମ୍ବାର ଆସୁଛି। కానీ నాకు మాత్రం ఈ ప్రశ్న మాట మాటకి వస్తుందండి। ଏଇ ଯଷ୍ଟିରେ ଏତେ ମହତ୍ ପରିବର୍ତ୍ତନ ఈ కర్రలో ఇంత గొప్ప మార్పు କାହା ହେତୁରୁ ହେଲା? ఎవరిని బట్టి జరిగింది? ଟିକେ କୁହନ୍ତୁ, చెప్పండి కొంత କାହା ହେତୁରୁ ହେଲା? ఎవరిని బట్టి అండి? ଏ ଯଷ୍ଟିରେ ଏ 6 ଗୋଟି ଆଶୀର୍ବାଦ କାହା ହେତୁରୁ ఈ ହେଲା? కర్రలో ఈ 6 రకాలైన ఆశీర్వాదాలు ఎవరిని బట్టి జరిగాయి? చెప్పండి। కొంత ప్రైజ్ ది లార్డ్। కీ పాయింట్ హଉଛି ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟ। ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధి। ଆଚ୍ଛା, ଆପଣ କହିବେ, మీరు చెప్తారు, ଅବଜେକ୍ସନ పాస్టర్ గారు చిన్న ఆటంకం అండి। 12 ଯଷ୍ଟି ଯାକ ତ ସାନ୍ନିଧ୍ୟରେ ଥିଲେ, 12 కర్రలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి కదా, ହେଲେ 12ଟା ଯାକ କାହିଁକି କଅଁଳିଲା ନାହିଁ? 12 కూడా ఎందుకు మొలకెత్తలేదు? ఇదిగో మాట, ఏటా కొత్త అర్థమైందా? బుజ్జి పర్లేనా? ଶୁଣ, వినండి, 12 ଯଷ୍ଟି ଯାକ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଥିଲେ, 12 కర్రలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి। କାହିଁକି 11ଟା పుష్పిତ ଫଳବନ୍ତ ହେଲା ନାହିଁ? ఎందుకు 12 అవి పువ్వులు పూయలేదు, అవి ఫలించలేదు? ମୂଳ କାରଣ ହଉଛି, ప్రాముఖ్యమైన కారణం, ଇଏ 11 ଜଣ ଝଗଡ଼ା କରିକି ଯାଇଥିଲେ। ఈ 11 మంది గొడవాడుకుంటూ వెళ్ళారు। ଇଏ 11 ଜଣ ଶତ୍ରୁତା ସହିତ ପ୍ରାର୍ଥନାରେ ବସିଥିଲେ। ఈ 11 మంది శత్రు భావంతో వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నారు। କାହା ସହିତ ଶତ୍ରୁତା? ఎవరితో శత్రుత్వం అండి? మూసాଙ୍କ ସହିତ। మోషేతో। ଆଜି ପ୍ରେୟର ଡେ, ପ୍ରେୟର ମନ୍ଥ, ପ୍ରେୟର ଇୟର, ପ୍ରେୟର ନାଇଟ, ହୋଲ ଡେ ପଡ଼ସା ପାଷ୍ଟର ସାଙ୍ଗରେ ମନ ମିଶୁନାହିଁ। ప్రేయర్ డే, ప్రేయర్ నెల, ప్రేయర్ సంవత్సరం, ప్రేయర్ హోల్ నైట్ అని అంటారు, పక్కన ఉన్న పాస్టర్ గారితో మాత్రం సమాధానం లేదు। ବାପାକୁ ମାରିଲା ଶତ୍ରୁ ପରି କେବେ ମିଳୁ ସୁଯୋଗ ଯାକୁ ଦେଖିବି ବୋଲି ବସିଥାଉଛନ୍ତି। తమ తండ్రిని కొట్టే శత్రువులాగే చూస్తారు, అవకాశం వస్తే తన పని పడతాను। రివైవల్ ଆସିବ କି? ఉద్యమం వస్తుందండి। ଏଇଥିପାଇଁ 11ଟି ଯଷ୍ଟି ଗଜା ହେଲା ନାହିଁ। అందుకోసమే ఆ 11 కర్రలు మొలకెత్తలేదు। శత్రుତା సహిత చాలిచి ప్రార్థన, శత్రు భావంతో ప్రార్థన జరుగుతున్నది। ତାଙ୍କେ ପ୍ରାର୍ଥନା କଲେ ଆମେ ବି କରିବା। వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా చేద్దాం। ఏంటి ఇది? ఇట కోణ ఇట ତାଙ୍କେ ଫାଷ୍ଟିଂ କଲେ ଆମେ ବି ରଖିଦେବା। వాళ్ళు ఉపవాస ప్రార్థన మనం కూడా పెట్టిద్దాం। ତାଙ୍କୁ ଡାକିବା ନାହିଁ। వాళ్ళకి పిలద్దు। ତୁମର ବାପାର କାମ କି? నా ତୁମର ତାତାର କାମ। నీ తాత పని లేదా మీ నాన్న పని ఇది? Why there is bitterness? ఎందుకు నీలో ఈ దుఃఖము? Why there is enmity? ఎందుకు నీలో శత్రుత్వం? Why there is no unity? ఎందుకు మీలో ఐక్యత లేదు? ప్రభు ఆరంభరే కహిଲେ, దేవుడు మొదటగానే చెప్పాడు, ମୋ ନାମରେ 2 ହୁଅ ବା 200 ହୁଅ, 3 ହୁଅ କି 300 ହୁଅ, କିନ୍ତୁ ଏକ ମନ ଦରକାର। నా పేరులో ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, ఏకాత్మ కావాలి। ଆଜି ଶତ୍ରୁତା କ୍ୱିଣ୍ଟାଲ ଭର୍ତ୍ତି ହେଇଛି ଆଉ ପ୍ରାର୍ଥନା ଉପରେ ପ୍ରାର୍ଥନା ଚାଲିଛି, ଶୁଖିଲା ପ୍ରାର୍ଥନା ଯାକ। శత్రు భావము క్వింటల్ మనలో నింపబడ్డది, కానీ ప్రార్థన తర్వాత ప్రార్థన జరుగుతుంది। ଏଥିପାଇଁ ନା ପତ୍ର ଗଜା ହଉଛି ନା ଫୁଲ ତ ଛାଡି ଦିଅ। అందుకోసం ఆకులు మొలకెత్తలేదు, పువ్వులు మాత్రం విడిచిపెట్టండి। ఇక్కడ ప్రభుଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ବେଦୀ ନିକଟକୁ ଯିବା ପୂର୍ବରୁ ଆଗେ ମିଳିତ ହୁଅ ବୋଲି କହିଲେ। బలిపీఠానికి సమీపించే ముందు మీరు సమాధాన పడండి అని చెప్పబడుతుంది। ନାହିଁ, మనలో సంధి లేదు। କେତେ ପ୍ରାର୍ଥନା କଲେ କଣ ହେବ? ఎంత ప్రార్థన చేసుకుంటే ఏం ప్రయోజనం అండి? ଯେତିକି ପ୍ରେୟର ଟାୱାର ଭାରତରେ ଅଛି ନା, ଆଗମନ ଜଲ୍ଦି ହେଇଯିବା କଥା। ఎంత ప్రార్థన టవర్లు ఉన్నాయి భారతదేశంలో, ఆయన రాకడ త్వరగా జరగాలి। କାହିଁକି ହେଉନାହିଁ? ఎందుకు జరగటం లేదు? ଅଧିକାଂଶ ପ୍ରେୟର ଟାୱାର, చాలా ప్రార్థనా టవర్లో దేశీయ భాషాରେ କହନ୍ତି, మామూలు భాషలు అంటారు, ପେଟ ପୋଷକୁ ନାଇଁ ଦୋଷ। ସେମିତି ଆକା କୁହ, କଣ କହିବ? ପେଟ ପୋଷିବା ପାଇଁ ତାପୁ లేదు,
ଜାଣିଦେଲେ ତ ପେଟ ପୋଷକୁ ନାଇଁ ଦୋଷ దొరమ మెళుచి బోలే ప్రార్థన చేస్తున్నారు ఆ జీతం దొరుకుతుంది కనుక ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన కోరుచుంది దొరమ బోన్ జీతం ఆగిపోతే అంకర దర్శన బోన్ ఆహ్వాన బోన్ ప్రార్థన బోన్ సబు బోన్ వాళ్ళ దర్శనము వాళ్ళ ప్రార్థన వాళ్ళ సమస్తం కూడా బందే ఎతిపై ప్రభు కామ కరునాంది అందుకోసమే దేవుడు పని చేయటం లేదు లిసన్ కేర్ఫుల్లీ చాలా జాగ్రత్తగా వినండి আজি బడ బడ టీమ్ ভিতরে ప్రభు నాహంతి పెద్ద పెద్ద టీంలో దేవుడు లేడండి ప్రభు బైబిల్ రే ఖోజికి ଦେଖନ୍ତୁ ଆପଣ బైబిల్ కు ఉఠేకి ଦେଖନ୍ତୁ మీరు బైబిల్లో వెతికి చూడండి బైబిల్ ఎత్తి పట్టుకొని చూడండి గుట్టే లోకకు వ్యవహార କରି దేశకు బదలైచుంది దేవుడు ఒక్కొక్కరిని వినియోగించుకొని దేశాన్ని మార్పు చేస్తున్నాడు ఒక మోసే అవసరము జోనే ఎలియా దొరకార్ ఒక ఏలియా అవసరము జోనే జునోస్ దొరకార్ ఒక యోనా అవసరము దేశం ভিতরে రివైవల్ ఒక దేశంలో ఉజ్జీవానికి కారణం దేశకు పరివర్తన కొలే దేశాన్ని మార్పు చేశారు వీరు జోనే థోమా భారత పై যথেষ্ট ఒక థోమా భారతదేశానికి చాలండి సేనియా లోకి పడేలా ఆయన అగ్గంటించి వెళ్ళిపోయాడు ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ఆమె బెళే బెళే బేసి బిల్లువా మందా జమా ହେଇକି ଯାଉଛୁ కొన్నిసార్లు నక్కల గుంపులుగా చాలా సార్లు వెళ్తున్నాం ఏ బిల్లువా లాంజరే నియా లాగిଥିବା ଯାଏ ସେ ଅନ୍ୟର ଶସ୍ୟ ପୋଡେଇବ ఈ నక్కల గుంపులో అగ్గంటుకున్నప్పుడు ఇతరుల పంటని వాళ్ళు దయించి వేస్తారు బిల్లువాର ଲାଞ୍ଜର ନିଆରେ କେବେ ହେଲେ ପଲିଷ୍ଟିୟ ମାନେ ହାରିବେ କି ఈ నక్కల యొక్క అగ్ని బట్టి పిలిసిలు ఎప్పుడైనా వాటం చేస్తారండి సుందర రెవెలేషన్ శుణంతు చక్కటి దేవుని ప్రత్యక్షతను వినండి సామ్సన్ భాబిలా సంసోన్ అనుకున్నాడు బిల్లియా మనకర బిల్లువా మనకర లాంగుళరే నియా లగేదేలే పలిస్టియా మానే హరిజిబే నక్క కట్టి ఆ తోకలో అగ్ని ముట్టిస్తే ఫిలిస్తీన్లందరూ పారిపోతారేమో సహ బిల్లియాకు క్వాడు ధరలాగా మానిబాగు పడిబో వందల కొలది నక్కల్ని ఎక్కడి నుంచి పట్టుకున్నాడు ఆమె గోటే దేశీ కుకుడాకు ధరి పారును మనం ఒక మామూలు కోడినే పట్టుకోలేము తా మానే సామ్సన్ బహుత్ స్పీడ్ రన్నింగ్ రేస్ కొరుచెలా అంటే సంసోను చాలా త్వరగా పరిగెట్టుగా ఉన్నాడు సహ బిల్లువాకు ధరలా వందల కొలది నక్కలు పట్టుకున్నాడు లాంగుళకు బాంధిచి ఆ నక్కల తలకు తోకలు కట్టాడు అగ్గి పెట్టాడు భాబిలా కోణ ఏమనుకున్నాడు ఏ నియా ఎమితి జళిబో జే ఈ అగ్గి ఈ విధంగా మండుతది శస్య సబు పొడిజిబో వీళ్ళ పంట అంతా పాడవుతుంది దేశరే నియా లాగిజిబో ఫిలిస్తీ దేశంలో ఏ మానే హారిజిబే వీళ్ళు వాటం చూస్తారు లాంగుళోర నియారే హరిబకి తోకలో ఉన్న అగ్గి బట్టి వాళ్ళు వాటం చూస్తారండి పెంతికోస్ట్రో నియారే హరిబే పెంతికోస్తు అగ్ని బట్టి వాళ్ళు వాటం చూస్తారు హల్లెలూయా హల్లెలూయా సామ్సన్ శత్రుతారో నియారే కామ హెబోనా సంసోన్ యొక్క శత్రు భావంలో అగ్ని బట్టి పని జరగదు ఆత్మాంకో అగ్ని దొరకార్ ఆత్మ అగ్ని అవసరము ఆత్మాంకో అగ్ని పాయలే 120 జన ఏకో మనోరే థిలే ఆత్మ అగ్ని అవసరమైతే 120 మంది ఏకాత్మతో కూడుకొని ఉన్నారు ఆజి యూనిటీరో భావో ఈ దినము ఐక్యతలో లోపం ఉన్నది అనుష్ఠానర భేదభావ అలాగే చాలా సంస్థల యొక్క వ్యతిరేకత వ్యక్తిగత శత్రుతార భేదభావ వ్యక్తిగతమైన శత్రు భావము ఏతిపై అగ్ని ఓల్హౌనా అందుకోసమే దేవుని అగ్ని రావటం లేదు ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ଯଦି ଆପଣ ଚାହୁଛନ୍ତି ପ୍ରଭୁ କାମ మీరు దేవుని పని చేయాలని కోరుకుంటే ପ୍ରତ୍ୟେକଙ୍କ ସହିତ ପ୍ରଥମେ ఏకత రఖంతు అందరితో ఐక్యత కలిగి ఉండండి శత్రుత దూర కరండి శత్రు భావాన్ని తీసివేయండి శత్రుత దూర కరండి శత్రు భావాన్ని తీసివేయండి ସବୁ శత్రుత బాహర్ కరండి అంత శత్రుత్వాన్ని తీసివేయండి మోసాଙ୍କ ହୃଦୟରେ କାହା ପ୍ରତି ଶତ୍ରୁତା ନାହିଁ మోషే హృదయంలో ఎవరి పట్ల శత్రు భావం లేదు ఆరోనଙ୍କ ହୃଦୟରେ କାହା ପ୍ରତି ଶତ୍ରୁତା ఆరోన హృదయంలో ఎవరి పట్ల శత్రు భావం లేదు ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ ରହିଲେ వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు 12 ଘଣ୍ଟା ଭିତରେ 12 గంటల లోపలే ଯାହାକି 12 ବର୍ଷରେ ଫଳିବା କଥା 12 సంవత్సరాల్లో పండవలసిన పంట 7th బ్లెస్సింగ్ କଥା ମୁଁ ଛାଡି ଦେଇଥିଲି ఏడో దీవెన నేను మర్చిపోయాను 7th బ్లెస్సింగ్ କଥା कोन ఏడో దీవెన ఏంటంటే is just ఈ కర్ర షార్టెడ్ పీరియడ్ మే గ్రేటెస్ట్ రిజల్ట్ నీకి ఆసిలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రతిఫలం తీసుకొని వచ్చింది దునియారే గుడే బాదాం గଛରେ బాదాం ఫଳିବା ପାଇଁ ప్రపంచంలో ఒక బాదాం చెట్టులో బాదాం పండడానికి 12 ବର୍ଷ ସମୟ ଲାଗେ 8 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది ఆర్గానిక్ బాదాం ఫଳିବା ପାଇଁ సామాన్యమైన అంటించే చెట్లలో 8 ବର୍ଷରୁ 12 ବର୍ଷ ସମୟ ଲାଗେ 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు పడుతుంది କିନ୍ତୁ ప్రభుଙ୍କ ସାନିଧ୍ୟରେ కానీ దేవుని సన్నిధిలో 12 ଘଣ୍ଟା ଯଥେଷ୍ଟ 12 గంటలు చాలండి హల్లెలూయా 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 గుట్టే బన్సి పకే କେତେ ମାଛ ଧରିବ ఒక వల వేసి ఎన్ని చేపలు పట్టగలడు గుట్టే ମାଛ ଧରିବ ଗୋଟେ ବର୍ଷକୁ ଗୋଟେ ଧଲେ ତମେ 5000 ବର୍ଷ ବଞ୍ଚିବାର ଅଛି 5000 ఆత్మ లాభ କରିବ ఒకవేళ మీరు సంవత్సరానికి ఒక చేప లేదా ఒక ఆత్మ పడితే 500 మందిని పట్టుకోవాలంటే 500 సంవత్సరాలు పడతాయి ఆవశ్యక ନାହିଁ లేదండి అది అవసరం లేదు ప్రభుଙ୍କ ସାନିଧ୍ୟରେ ରୁହ దేవుని సన్నిధిలో గడపండి ଗୋଟିଏ ପ୍ରଚାରରେ 5 ବର୍ଷର 5000 ବର୍ଷର କାମ ଗୋଟିଏ ପ୍ରଚାରରେ ହେଇଯିବ ఒక్క వాక్య బోధలోనే 5000 మంది 500 సంవత్సరాలు జరిగే
గొప్ప కార్యం జరుగుతుంది. షార్టెస్ట్ డ్యూరేషన్ రే గ్రేటెస్ట్ వర్క్ देखिबा పై చాహంతి లవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ స్పెండ్ టైం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. తక్కువ సమయంలో ఎక్కువ పని జరగాలంటే దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపండి. ଆମ ପରମେଶ୍ୱର ସେଇ ପ୍ରକାର ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି. మన దేవుడు అటువంటి దేవుడండి. ଆମ ପ୍ରଭୁ ଧୀର ସ୍ଥିର କାମ କରନ୍ତି. మన దేవుడు నెమ్మదిగా పని చేయడు, ଧୀରେ 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 ସ୍ଲୋଲି କାମ କରନ୍ତି ନାହିଁ. మెల్లగా పని ఆయన చేయడు. ପରମେଶ୍ୱର ତାଙ୍କ କାମ ଶୀଘ୍ର କରିବେ. దేవుడు తన పనిని త్వరగా చేస్తాడు, ଶୀଘ୍ର କରିବେ, త్వరగా చేస్తాడండి, ବହୁତ ଶୀଘ୍ର କରିବେ. చాలా త్వరగా ఆయన చేస్తాడు. ମୁଁ ଏହା ଏହା ବିଶ୍ୱାସ କରୁଅଛି. నేను దీన్ని నమ్ముచున్నాను. ଗୋଟିଏ ଏମିତି ସମୟ ଆସିବାକୁ ଯାଉଛି, ఇటువంటి ఒక గొప్ప సమయం వచ్చున్నది. ବହୁତ ଯୁବତୀ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ସବୁ ଛାଡ଼ିକି ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ବିତାଇବେ. చాలా మంది యవనస్తులు వాళ్ళన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో గడుపుతారు. ପ୍ରଭୁଙ୍କର ଅସାଧାରଣ ଶକ୍ତି ଲୋକମାନେ ପାଇବେ. దేవుడు అసాధ్యమైన శక్తిని ప్రజలు పొందుకుంటారు. ଯାହା 100 ବର୍ଷ ହେଲା ଓଡ଼ିଶାରେ ହେଇନାହିଁ ତାହା ଗୋଟିଏ ଦିନରେ ଆରମ୍ଭ ହେଇଯିବ. ఒరిస్సాలో 100 సంవత్సరాలు జరగని కార్యం ఒక్క సంవత్సరంలో జరుగుతుంది. ଯାହା 100 ବର୍ଷର ମିନିଷ୍ଟ୍ରିରେ ହେଇନାହିଁ ତାହା ଗୋଟିଏ ବର୍ଷରେ ହେଇଯିବ. 100 సంవత్సరం పరిచర్యలో జరగని కార్యం ఒక్క సంవత్సరంలో జరుగుతుంది. ଯାହା 3.5 ବର୍ଷରେ ହେଇନଥିଲା ପିତରଙ୍କ ଦ୍ୱାରା ଗୋଟିଏ ପ୍ରାର୍ଥନାରେ ହେଇଗଲା, ଗୋଟିଏ ପ୍ରଚାରରେ ହେଇଗଲା. 3.5 సంవత్సరాలు పేతురు జీవితంలో జరిగింది ఒక్క ప్రార్థన కోటలో ఒక్క వాక్య పరిచర్యలో జరిగింది. All you need to do, you have to spend time in the presence of God. నువ్వు చేయవలసిందంతా ఒకటే, దేవుని సన్నిధిలో గడపడమే. ଯେତେ ଆପଣ ବ୍ୟସ୍ତ ରୁହନ୍ତୁ ନା କାହିଁକି, నువ్వు ఎంత బిజీగా ఉన్నా ଆଜିଠାରୁ ଗୋଟିଏ ସଂକଳ୍ପ ఈ ନିଅନ୍ତୁ. దినం నుంచి ఒక తీర్మానించుకో, ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ପ୍ରଥମେ ସ୍ଥାନ ଦେବି. నేను దేవుని సన్నిధికి మొదటి స్థలం ఇస్తాను. କେତେ ଲୋକ ତାହା କରିବା ପାଇଁ ଚାହାନ୍ତି? ఎంతమంది చేయడానికి ఇష్టపడుతున్నారు? ସମସ୍ତେ ଠିଆ ହେଇଯାଆନ୍ତୁ. అందరూ లేచి నిల్చుందాం. ସମସ୍ତେ ଠିଆ ହେଇଯାଆନ୍ତୁ. అందరూ లేచి నిల్చుండి ଏ ସମୟରେ ଆମେ 5 ମିନିଟ୍ ଆଖି ବନ୍ଦ କରି ପ୍ରାର୍ଥନା କରିବା. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. ଏଇ ଜଷ୍ଟିରେ ଥିବା 7 blessings ఈ కర్రలో ఉన్న 7 రకాలైన ఆశీర్వాదాలు ଆପଣଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁ ଦେବାକୁ ଚାହାନ୍ତି. నీ జీవితంలో దేవుడు ఇవ్వనై ఉన్నాడు. ଆପଣ ଦୀର୍ଘ ବର୍ଷ ହୁଏତ କିଛି నువ్వు କରିପାରିନାହାନ୍ତି, చాలా సంవత్సరాల నుంచి ఏమీ చేయకపోవచ్చు, ଏଇଥିପାଇଁ କରିପାରିନାହାନ୍ତି. ఇందుని బట్టి నువ్వు చేయకపోవచ్చు. ଆପଣ ଯୋଉ ଜାଗାରେ ପରିଶ୍ରମ କରିବା କଥା କରିନାହାନ୍ତି, నీవు ఏ స్థలాల్లో అయితే కష్టపడాలి అక్కడ కష్టపడలేదు. ଯାହା ଦୁନିଆରେ ଫଳିବା ପାଇଁ 12 ବର୍ଷ ଦରକାର, ప్రపంచంలో పండడానికి 12 సంవత్సరాలు అవసరం. approximately 12 ବର୍ଷ ଦରକାର. రమారామి 12 సంవత్సరాలు కావాలి. ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ 12 ଘଣ୍ଟା ଯଥେଷ୍ଟ. దేవుని సన్నిధిలో 12 గంటలు చాలండి. ଯୁବା ଯୁବତୀ ମାନେ, యవనులారా, యవన ଭାଇ కుమార్తెలారా, ଭଉଣୀମାନେ, సోదరులారా, సోదరీమణులారా, ଏଇ ଜଷ୍ଟିରେ ମହ 7 ଗୋଟି ଆଶୀର୍ବାଦ ଦେଖାଗଲା. ఈ కర్రలో గొప్ప గొప్ప 7 రకాలైన ତାହା ఆశీర్వాదాలు చూసాం. ଈଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟର ଚମତ୍କାରୀ ଶକ୍ତି ଥିଲା. అది దేవుని సన్నిధిలో ఉన్న అద్భుతమైన శక్తి. ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు చెప్పుచున్నాను, ପବିତ୍ରତା ସହିତ, పరిశుద్ధతతో, ସମସ୍ତଙ୍କ ସହିତ ఐక్యତା ସହିତ, అందరితో ఐక్యతతో కూడిన ଯଦି ଆପଣ మనసుతో ଦୈନିକ ଆଣ୍ଠୋଇବେ, మీరు అనుదినము గాని మోకరిస్తే, କମ ସେ କମ 1 ଘଣ୍ଟାରୁ ଅଧିକ ସମୟ ପ୍ରାର୍ଥନାରେ ସମୟ ଦେବେ, అతి తక్కువలో 1 గంట కన్నా పైబడి గాని మోకరించి ବହୁତ ప్రార్థిస్తే ଶୀଘ୍ର ପ୍ରଭୁ କାମ କରିବାକୁ ଯାଉଛନ୍ତି. అతి త్వరగా దేవుడు పని చేయనై ఉన్నాడు. ବହୁତ ଶୀଘ୍ର କାମ ହେବାକୁ అతి ଯାଉଛି. త్వరగా దేవుని పని జరుగుచున్నది. ସର୍ବପ୍ରଥମ ଆଶୀର୍ବାଦ, మొట్టమొదటిగా ఆశీర్వాదం. ଆପଣ ଯଦି ଗତ ଦିନ ମାନଙ୍କରେ କିଛି ହରାଇ ବସିଛନ୍ତି, గత దినాల్లో మీరు ఏదైనా కోల్పోతే ଆପଣ ଶୀଘ୍ର ତା ଫେରି ପାଇବେ. మీరు త్వరగా పొందుకుంటారు. ଯଦି ଆପଣଙ୍କ ଜୀବନରେ మీ జీవితంలో ଆପଣଙ୍କର ସ୍ଥାନ ବହୁତ ନିମ୍ନ ଅଟେ, మీ స్థలము, మీ స్థితి చాలా ତାହା తక్కువ కావచ్చు, ଉଚ୍ଚ ହେବାକୁ ଯାଉଅଛି. అది హెచ్చించబడుచున్నది. ସେବାର ସ୍ଥାନ, మీ సేవ యొక్క స్థితి, ସ୍ୱାସ୍ଥ୍ୟର ସ୍ଥାନ, మీ ఆరోగ్యం యొక్క స్థితి, ଯାହା କିଛି ମୃତ ତାହା ଜୀବିତ ହେବାକୁ ଯାଉଛି, ఏదైతే మృతమై ఉన్నదో అది సజీవమై ఉన్నది. ଯାହା କିଛି నీଚ ତାହା ଉଚ୍ଚ ହେବାକୁ ଯାଉଛି. అది తక్కువగా ఉంటే హెచ్చింపబడుచున్నది. ଶତ୍ରୁତା ଦୂର କରନ୍ତୁ. నీలో ఉన్న శత్రుభావం ଯଦି తీసివేయి. କାହା ସହିତ ଶତ୍ରୁତା ଅଛି ଆଜି କ୍ଷମା ଦିଅନ୍ତୁ, କ୍ଷମା ମାଗନ୍ତୁ. ఎవరితో శత్రుభావం ఉంటే వాళ్ళకి క్షమించండి, క్షమాపణ అడగండి. ଆଜିଠାରୁ ପ୍ରାର୍ଥନା ଜୀବନ ବିତାଇବା ఈ ଆରମ୍ଭ దినం କରନ୍ତୁ. నుంచి ప్రార్థన జీవితంలో గడపండి. ସମସ୍ତେ ଚକ୍ଷୁ ବନ୍ଦ అందరూ କରନ୍ତୁ, కళ్ళు మూసుకుందాం. ସମସ୍ତେ ମୁଖ ଖୋଲି ପ୍ରାର୍ଥନା అందరూ నోరు କରନ୍ତୁ, తెరిచి ప్రార్థిద్దాం. ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ. అందరూ ప్రార్థించండి. ସ୍ୱର୍ଗ ଆଡକୁ ହାତ ଉଠାନ୍ତୁ. పరలోక వైపు మీ చేతులు ఎత్తండి. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ଆଜିଠାରୁ ନିରାଶ ହେବା ବନ୍ଦ ఈ దినం କରନ୍ତୁ. నుంచి నిరాశ చెందడం ଆପଣଙ୍କ ఆపేయండి. ଦୁଃଖର ଦିନ ଦୂର ହେବ, మీ దుఃఖపు యొక్క దినాలు ଆପଣଙ୍କର ముగించబడుతున్నాయి. ଲୋତକର ଦିନ ସମାପ୍ତ మీ ହେବ, కన్నీటి యొక్క దినాలు ଆପଣ ముగించబడుతున్నాయి. ମିରାକଲ ଦେଖିବେ, మీరు అద్భుతాలు చూస్తారు. ଆପଣ ମହାନ ପରିବର୍ତ୍ତନ మీరు ଦେଖିବେ, గొప్ప మార్పును చూస్తారు. ଆପଣଙ୍କର ନାମ ବଦଳିବ, మీ పేరు మార్పు చెందుతుంది. ଆପଣଙ୍କର ସ୍ଥାନ ବଦଳିବ. మీ స్థితిని మార్పు చెందుతారు. ସମସ୍ତେ ମୁଖ ଖୋଲି ପ୍ରାର୍ଥନା అందరూ କରନ୍ତୁ. నోరు తెరిచి ప్రార్థిద్దాం. ପ୍ରଭୁଙ୍କୁ କୁହନ୍ତୁ, ପ୍ରଭୁ ମୋତେ କ୍ଷମା କର, దేవునితో చెప్పు, దేవా నన్ను ପ୍ରଭୁ ମୋତେ క్షమించండి, କ୍ଷମା କର, దేవా నన్ను ମୁଁ క్షమించండి. ଯାହା ଭୁଲ କରିଛି నేను ఏదైతే పొరపాటు ପ୍ରଭୁ ମୁଁ చేశానో କ୍ଷମା ମାଗୁଛି. నన్ను క్షమాపణ ମୁଁ అడుగుతాను ଆଜିଠାରୁ ప్రభువా. ఈ దినం నుంచి ప్రభువా, ପ୍ରାର୍ଥନାରେ ସମୟ ବିତାଇବି, ప్రార్థనలో సమయం గడుపుతాను. ତୁମ ସାନ୍ନିଧ୍ୟରେ ପ୍ରଥମ ସ୍ଥାନ మీ ଦେବି, సన్నిధికి మొదటి స్థలం ఇస్తాను ଶତ୍ରୁତା ప్రభువా. ଦୂର କରିବି, శత్రు భావాన్ని తీసివేస్తాను.
ପବିତ୍ରତା ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବି పరిశుద్ధతతో కూడిన ప్రార్థన ସମସ୍ତେ చేస్తాను ମୁଖ ଖୋଲିକି ପ୍ରଭୁଙ୍କୁ ଡାକ ପକାନ୍ତୁ అందరూ నోరు తెరిచి దేవునికి ଏହି మాట్లాడండి ସମୟରେ ఈ సమయంలో ପ୍ରଭୁଙ୍କର ଅଗ୍ନି ପ୍ରଭୁ ପଠାଇବେ దేవుడు తన అగ్నిని పంపిస్తున్నాడు ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ସ୍ପର୍ଶ କରିବେ దేవుడు మిమ్మల్ని తాకుచున్నాడు ଆପଣ ଆଜିଠାରୁ ନୂଆ ହେବେ ఈ దినం నుంచి మీరు ఒక నూతన వ్యక్తిగా ఉంటారు ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ମୁଖ ଖୋଲନ୍ତୁ దేవుడు అంటాడు నీ నోరు తెరువు ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ ప్రార్థన చేయండి హల్లెలూయా 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 ఓ గ్లోరీ జీసస్ మహిమగల యేసయ్యా స్వర్గస్థ పితాము ప్రార్థన పరలోకపు କରୁଛି తండ్రి నేను ప్రార్థన ప్రభు చేయుచున్నాను ప్రియ ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା దేవా କରୁଛି నా ప్రియమైన సోదరులు ఓ సోదరీమణుల గురించి ତୁମ ప్రార్థిస్తున్నాను సాన్నిధ్ୟରେ భయంకర భయంకర ఆశీర్వాଦ ଅଛି నీ సన్నిధిలో గొప్ప అద్భుతమైన భయంకరమైన దీవెనలు ఉన్నాయి ప్రభువా స్వర్గీయ పితా ତୁମେ ଦୟା କର పరలోకపు తండ్రి మీరు కనికరించండి ప్రభు ଆଜି ଅନେକ ଜୀବନ ମୃତ ହେଇଯାଇଛି దేవా ఈ దినము చాలా జీవితాలు ప్రభా ଅନେକ ଜୀବନ ଶୁଖିଲା କାଠ ପାଲଟି ଯାଇଛି అనేకమైన జీవితాలు ప్రభా ఎండిపోయిన కర్రవలు ఉన్నాయి ଅନେକଙ୍କ ସେବା କାର୍ଯ୍ୟ ମୃତ ହେଇଯାଇଛି అనేక మంది యొక్క సేవా పరిచర్య మరణించింది ప్రభా ଅନେକଙ୍କ ପାରିବାରିକ ଆନନ୍ଦ ଶାନ୍ତି ଶୁଷ୍କ ହେଇଯାଇଛି చాలా మంది ప్రభా కుటుంబంలో ఉన్న సమాధానం శాంతి ప్రభా ఎండిపోయినది ప్రభు ଏହାର କାରଣ ସେମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ବିହୀନ ଜୀବନ దేవా దీనికి కారణం వాళ్ళు ప్రార్థన లేని జీవితమే తండ్రి ଯଦି ସେମାନେ ଫେରୁଛନ୍ତି మరలా మీ యొద్దకు తిరిగి వస్తే ଆଜିଠାରୁ ఈ దినము నుంచి ସ୍ୱର୍ଗ ଖୋଲାଯାଅ మీ పరలోక వారి గురించి ତୁମରି చదవండి ଆତ୍ମା ଅଧିଷ୍ଠାନ మీ କରନ୍ତୁ ఆత్మ వారిపైకి దిగిరానివ్వు తండ్రి ଶୁଷ୍କ ଦୃଷ୍ଟିରେ ନୂଆ పత్ర ବାହାରୁ దేవా ఎండిపోయిన కర్రలో నుంచి ప్రభా ఆకులు మొలికెత్తును గాక పువ్వులు ప్రభా పూయును గాక ସୁଗନ୍ଧ ବାହାରି ଆସୁ ప్రభా దానిలో నుంచి మంచి వాసన వచ్చును గాక ଆହାର ବାହାରି ଆସୁ దేవా ఆహారం వచ్చును గాక ସ୍ୱର୍ଗୀୟ ପିତା పరలోకపు తండ్రి ପ୍ରଭୁ ଯଦି କେହି ଆପଣର ଭୁଲକୁ ବୁଝୁଛନ୍ତି ప్రభువా ఎవరైనా తమ పొరపాట్లు ప్రభా ଆପଣ గ్రహిస్తే ଭୁଲରୁ ଫେରୁଛନ୍ତି తమ పొరపాట్ల నుంచి తిరిగి వస్తే ଅନୁତାପ କରୁଛନ୍ତି పశ్చాత్తాప చెందితే ତୁମ ରକ୍ତରେ ଧୋଇ ଦିଅ నీ రక్తముతో కడిగి వేయండి ପ୍ରାର୍ଥନାର ଆତ୍ମା ଢାଳି ଦିଅ ప్రార్థనాత్మతో కుమ్మరించండి ପ୍ରତ୍ୟେକ ଆଣ୍ଠୁରେ ବଳ ଦିଅ ప్రతి మోకాల్లో ప్రభా ପ୍ରତ୍ୟେକ శక్తి నివ్వండి. ଲୋତକ ଦିଅ ଅଶ୍ରୁରେ ప్రతి కన్నీటిలో ప్రభు కన్నులో ଏମାନେ కన్నీరు ప్రార్థన ପ୍ରାର୍ଥନାକାରୀ దయచేయండి. ହେଉନ୍ତୁ ରାଜା ప్రార్థన యోధులుగా వీళ్ళు ଓ చేయండి ప్రభువా. ଦିବାରାତ୍ର କ୍ରନ୍ଦନକାରୀ దివారాత్రులు ହେଉନ୍ତୁ మొర్రపెట్టేవారుగా ଓ చేయండి ଶୟତାନ ଯେତେ ପ୍ରାର୍ଥନାର ବନ୍ଧନ ରଖିଛି ଯୀଶୁଙ୍କ ନାମରେ ଛିଣ୍ଡି ଯାଅ అపవాది పెట్టిన ప్రతి ప్రార్థన బంధకాలు యేసు నామములో త్రెంచబడును గాక ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ପ୍ରାର୍ଥନାର ପ୍ରତିବନ୍ଧକ ଦୂର ହେ ప్రార్థన ఆటంకాలు దూరమగును గాక ପ୍ରତ୍ୟେକ ଜୀବନରେ ప్రతి జీవితంలో ଏକ ଉଦ୍ଦୀପନା ଚାଲି ఒక ଆସୁ ఉజ్జీము వచ్చును గాక receive the spirit of prayer in the name of Jesus యేసు నామములో ప్రార్థన శక్తిని పొందుకోండి receive the spirit of prayer in the name of Jesus ప్రార్థన ఆత్మను యేసు నామములో పొందుకోండి receive the spirit of revival in the name of Jesus యేసు నామములో ఉజ్జీము యొక్క ఆత్మను ଯୀଶୁଙ୍କ పొందుకోండి ନାମରେ యేసు నామములో ଯୀଶୁଙ୍କ యేసు ନାମରେ నామములో ସମସ୍ତ ବନ୍ଧନ ଛିଣ୍ଡି ଯାଅ ప్రతి బంధకాలు తెంచబడును గాక ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ସ୍ୱର୍ଗୀୟ ପିତା పరలోకపు తండ్రి ତୁମେ ଆମ ମଧ୍ୟରେ ଅଛ మీరు మా మధ్యలో ఉన్నారు దేవా ତୁମେ କଥା మీరు କହୁଛ మాట్లాడుచున్నారు తండ్రి ତୁମ ଲୋକମାନଙ୍କୁ ଚେତନା మీ ଦଉଛ ప్రజలు హెచ్చరించారు ప్రభా 120 ଜଣ ଏକ ସ୍ଥାନରେ ଥିଲା ପରେ 120 మంది ఒకే స్థలంలో కూడుకున్నప్పుడు ଆଜି ଆମ ଲୋକମାନେ ଏଠାରେ ଅଛନ୍ତି ప్రభా మేమందరం ఇక్కడ ఉన్నాము తండ్రి ପ୍ରଭୁ ପିତରଙ୍କୁ ଠିଆ କଲା ପରେ పేతుని నిలబెట్టే విధంగా ଦ୍ୱାଦଶ ଶିଷ୍ୟଙ୍କୁ ଠିଆ କଲା ପରେ 12 మంది శిష్యులు నిలబెట్టుకునే విధంగా ଆଜି ଏଠାରୁ ଲୋକେ ଠିଆ ఇక్కడ ହେଉଛନ୍ତି ప్రజలు నిలబడి ఉన్నారు ప్రభా ଦୁନିଆକୁ ଓଲଟ ପାଲଟ କରିଦେବା ପରି ଜାଗରଣର କାମ କରିବା ପାଇଁ భూమిని తలక్రిందులుగా చేసే ఉజ్జీవ కార్యం చేసేటట్లు ଏକ ଐତିହାସିକ କ୍ରାନ୍ତିକାରୀ ଉଦ୍ଦୀପନା ଆଣିବା ପାଇଁ ఒక చరిత్ర ప్రభా లిఖించే ఒక ప్రభు, గొప్ప ఈ ఉజ్జీవం వచ్చేటట్లు ଓଡ଼ିଶାର ମାଟି ପ୍ରତି ତୁମରି ଦୟା ଦୃଷ୍ଟି ହେଉ ఈ ఒరిస్సా ప్రాంతం పట్ల మీ గొప్ప కనికరపు దృష్టి దిగిరాని ଯାହା తండ్రి 100 ବର୍ଷ ଠାରୁ ହେଇନାହିଁ ପ୍ରଭୁ 100 సంవత్సరాల నుంచి జరగని దాన్ని ప్రభువా ତାହା ତୁମେ ଆରମ୍ଭ କରିଦିଅ ରାଜା ఇప్పుడే మీరు ప్రారంభించండి రాజా ତୁମ ଆଗମନ ପୂର୍ବରୁ మీరు రాకడ ముందు దేవా ଏକ ବୃହତ ପ୍ରଜାମଣ୍ଡଳୀକୁ ପ୍ରସ୍ତୁତ କରିବା ପାଇଁ ଆମମାନଙ୍କୁ ଶକ୍ତି ଦିଅ ఒక ରାଜା గొప్ప సంఘ సమూహంగా ప్రభా మార్పు చేసే శక్తిని ఇవ్వండి దేవా ଆମ ମଣ୍ଡଳୀ ଶୁଷ୍କ ହେଇଯାଇଛି మా ପ୍ରଭୁ సంఘం ఎండిపోయిన దేవా ଆମେ ସବୁ ଶୁଖିଲା କାଠ ହେଇଯାଇଛୁ మేమందరం ఎండిపోయిన కర్రవలు ఉన్నాం ପ୍ରଭୁ తండ్రి. ତୁମ ସାନ୍ନିଧ୍ୟରେ ରହିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କର దేవా మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి ନୂଆ ପତ୍ର ଦେଖାଯାଅ నూతన ఆకులు ప్రభా కనిపించాలి ନୂଆ ଫୁଲ ଫୁଟୁ నూతన పువ్వులు ప్రభా ନୂଆ పుష్పించాలి ଫଳ ଫଳୁ నూతన ఫలాలు పండాలి ప్రభా ଯେଉଁ ଫଳ ଦ୍ୱାରା ଅନେକ ତୃପ୍ତ ହେବେ ఆ ఫలాలు బట్టి అనేక మంది ప్రభా సంతృప్తి ତୁମ୍ଭର చెందాలి ନାମର ଗୌରବ ହେବ మీ నామ ఘనత పరచబడాలి Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా
ଯୋଉମାନେ ଆଜି ଠାରୁ ପ୍ରାର୍ଥନାର ସଂକଳ୍ପ କରୁଛନ୍ତି, ఎవరైతే ఈ దినం నుంచి ప్రార్థన తీర్మానం ଯୋଉମାନେ తీసుకున్నారో, ପ୍ରାର୍ଥନା କରୁନଥିଲେ, ఎవరైతే మోకరించి ప్రార్థన చేయటం లేదు, ପରମେଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ଏଠାରେ ଅଛନ୍ତି। దేవా మీ ఆత్మ ఇక్కడ దేవుని ఆత్మ ఉన్నది। ଆଜି ଠାରୁ ఈ దినం నుంచి 1 ଘଣ୍ଟାରୁ ଅଧିକ ସମୟ 1 గంట కన్నా ఇంకా పైబడి ଯୋଉମାନେ ପ୍ରାର୍ଥନା କରିବେ, ఎవరైతే ప్రార్థిస్తారో ଗୋଟିଏ ସମୟ ପ୍ରଭୁଙ୍କୁ କୁହନ୍ତୁ, ఒక సమయం మీరు దేవునికి చెప్పండి। ଆପଣ ନିଜର ହସ୍ତ ସ୍ୱର୍ଗ ଆଡକୁ మీ ଉଠାନ୍ତୁ। చేతులు పరగ వైపు ఎత్తండి। ଆଜି ପ୍ରଭୁଙ୍କ ସହିତ వాదా କରନ୍ତୁ, ପ୍ରତିଜ୍ଞା କରନ୍ତୁ, దేవునితో వాగ్దానం చేసుకోండి। ପ୍ରଭୁ ଏ ସମୟ దేవా ఈ సమయము ମୁଁ ତୁମ ସାନ୍ନିଧ୍ୟରେ ଦେବି, మీ సన్నిధిలో గడుపుతాను, ମୁଁ ବଦଳିବି, నేను మార్పు చేస్తాను, ଆଉ ତୁମେ నేను ମୋତେ మార్పు చెందుతాను ଆଶୀର୍ବାଦ ప్రభు, କରିବ। మీరు నన్ను దీవిస్తారు। ଯୋଉମାନେ ସେପରି ସଂକଳ୍ପ କରୁଛନ୍ତି, ఎవరైతే అటువంటి తీర్మానించుకున్నారో ହାତ ଉଠେଇ ରଖନ୍ତୁ, ମୁଁ ପ୍ରାର୍ଥନା మీ କରିବି। చేతులు పైకి ఎత్తండి, నేను మీ గురించి ସ୍ୱର୍ଗୀୟ ప్రార్థిస్తాను। ପିତା, పరలోకపు తండ్రి, ଯେଉଁ ତୁମ ଦାସ ଦାସୀ ମାନେ ఏ ప్రభు మీ దాసులు దాసురాండ్లు ତୁମ ସାନ୍ନିଧ୍ୟର ମହତ୍ୱକୁ ବୁଝୁଛନ୍ତି, మీ సన్నిధి యొక్క ప్రభు శక్తిని ତମ ప్రభు అర్థం చేసుకున్నారు, ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ବିତେଇବା ପାଇଁ ଅବହେଳା ହେଇଛନ୍ତି, మీ సన్నిధిలో గడుపుటకు ప్రభు నిర్లక్ష్యం వహించారు। ଆଉ ଯୋଉମାନେ ବିତଉଛନ୍ତି ଆହୁରି ଅଧିକ ఎవరైతే ఇంకా ବିତେଇବାକୁ గడుపుచున్నారో వాళ్ళు ఇంకా గడిపేటట్లు ଏ ହସ୍ତ ସକଳକୁ ତୁମେ ଦେଖ, ఈ చేతులన్నిటిని మీరు చూడండి ప్రభు, ତୁମେ ଆଶୀର୍ବାଦ మీరు దీవించండి, ତୁମରି ଶକ୍ତି ଦିଅ। మీ శక్తిని ఇవ్వండి। ବହୁତ ଶୀଘ୍ର అతి త్వరలో ସକଳ ଶୁଷ୍କ କାଷ୍ଠ ప్రభు ఎండిపోయిన కర్రలన్నీ పుష్పిତ ହେଉ, అవన్నీ ప్రభు పూలు ଫଳବନ୍ତ ହେଉ, ఫలవంతులుగా మార్పు ପରିବର୍ତ୍ତିତ ହେଉ, రూపాంతరం చెందాలి, ଆଶୀର୍ବାଦରେ ପୂର୍ଣ୍ଣ ହେଉ। ఆశీర్వాదంగా నింపబడాలి। ପିତା ପୁତ୍ର ଧର୍ମାତ୍ମାଙ୍କ ନାମରେ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ମୁଁ ଏ ଆଶୀର୍ବାଦ ଘୋଷଣା నేను ఈ దీవెన ప్రభు ప్రకటిస్తున్నాను। ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ତୁମ ହସ୍ତରେ ରଖି ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తూ ଗୌରବ ମହିମା ସମ୍ଭ୍ରମ କେବଳ ତୁମ୍ଭକୁ ଦେଇ ఘనత మహిమ ప్రభావం కేవలం మీ నామానికి అర్పిస్తూ ଏହି ପ୍ରାର୍ଥନା ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗିଲି, ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ଆମେନ୍। ఆమేన్। ଆସନ୍ତୁ ଆଶୀର୍ବାଦ ଗ୍ରହଣ କରିବା। ଏହି ସମୟରେ ପିତା ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ, ఆశీర్వాదం, ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଅନୁଗ୍ରହ, ଧର୍ମାତ୍ମାଙ୍କ ଶାନ୍ତି, ଶକ୍ତି, ସୌଭାଗ୍ୟତା ଆମ ସମସ୍ତଙ୍କ ସହିତ ତାଙ୍କରି ଆଗମନ ଯାଏ ସହବର୍ତ୍ତୀ ହୁଅନ୍ତୁ। आमीन। बोलो यीशु मसीह की, बोलो यीशु महाराज की, बोलो यीशु प्रभु की। जोर रे गोटे करताली बजाय प्रभु को धन्यवाद। దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం। ప్రభు నామంలో శ్రేష్టమైన వాక్యం అందించిన దైవజనులకు మనందరి తరపున ప్రత్యేక వందనాలు। प्रभुଙ୍କ नामରେ ଅତି ଶ୍ରେଷ୍ଠତର ବାକ୍ୟ ପରିବେଷଣ କରିଥିବା ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ ସମସ୍ତଙ୍କ ତରଫରୁ ଧନ୍ୟବାଦ ସାର୍। రాయగడ డిస్ట్రిక్ట్ పాస్టర్ అసోసియేషన్ సేవకులందరూ సహకరించారు, పేరు పేరున ప్రత్యేక వందనాలు। ରାୟଗଡ଼ା ଡିଷ୍ଟ୍ରିକ୍ଟ ପାଷ୍ଟର ଆସୋସିଏସନ ସମସ୍ତେ ସହଯୋଗ କରିଥାరు, ସମସ୍ତଙ୍କୁ ନାମ ନାମରେ ମୋର ଧନ୍ୟବାଦ। ఆర్డిపిఏ ఆర్డిసిఏ కూడా ప్రత్యేక వందనాలు। ఆర్డిపిఏ ఆర్డిసిఏ ମଧ୍ୟ ପୃଥକ ମୋର ଧନ୍ୟବାଦ। మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు। ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ନାମ ନାମ ଧରି ପ୍ରତ୍ୟେକ ବିଶେଷ దేవునికే మహిమ కలుగును గాక। परमेश्वरଙ୍କୁ ହିଁ ଗୌରବ ହଉ। 24వ తారీఖు శుక్రవారం కొల్లుగూడ గ్రామంలో సిస్టర్ షారున్ గారు సంఘం తరపున మరి ఉదయం సాయంత్రం కూడా మీటింగ్ జరుగుతుంది। వాక్య పరిచయం చేయడానికి యాకోబన్ వస్తున్నారు, ఓసన్న మినిస్ట్రీస్ ప్రేమపూర్వకంగా వారు ఆహ్వానిస్తుండగా మనందరం వెళ్ళి పాల్పొలు పొందగలరని తెలియజేస్తున్నాం। మే ମାସ 24 ତାରିଖ ସକାଳ 10ଟାକୁ ସନ୍ଧ୍ୟା 6ଟାକୁ ଖଲିଗୁଡ଼ାରେ ସିଷ୍ଟର ସାରୋନ୍ ତାଙ୍କ ମଣ୍ଡଳୀ ତରଫରୁ ସେମାନେ ସଭା ଆୟୋଜନ କରୁଛନ୍ତି। ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସ యాకోబన్ ଆସୁଛନ୍ତି, ସେଠିକି ସମସ୍ତେ ଯାଆନ୍ତୁ, ଆଶୀର୍ବାଦ ପାଆନ୍ତୁ। యవనస్తులు కుర్చీలు కొద్దిగా సహకరించండి। యవనస్తులు చైర్స్ అన్ని పక్కకు పెట్టండి। జూన్ 1వ తారీఖున మరి కస్తూర్నగర్ మొదటి లైన్లో గుడ్ న్యూస్ చర్చిలో మరి సేవకులు సదస్సు ఉంది। ప్రేమపూర్వకంగా మధుసూదన్ గారు ఆహ్వానిస్తున్నారు, పాల్పొందులు పొందండి।